योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां संजीवयत्यखिलशक्तियुक्तः ज्ञानवैराग्यसागरः सत्यज्ञानाख्यतरणिः स्वान्तध्वान्तं निकृन्ततु आरूढः सहसा इतीन्द्रपदवीं गत्वा च वाराणसीं तत्रत्यान् कुमतप्रचारनिरतान् अद्वैति दिग्दन्तिनः प्रौढार्थैः वचनैः सुयुक्तिखचितैः सम्भीषयन् मोदयन् सत्यध्यानसुकेसरी विजेते पादाश्रितश्रीपते सत्याभिघ्नकराब्जोत्थान् 50 वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमि न्यायसुधारतान् बन्धुस्त्वं गुरुरिष्टदैवतमिति त्वत्पादपङ्केरुहम् प्राप्तं मां परिपालयेति सततं याचे निबद्धाञ्जलिः चित्तं मद्गुणदोषचिन्तनविधौ नङ्मा कृथाः श्रीसत्यात्मगुरु त्वदङ्घ्रियुगलं हित्वा न मे सद्गतिः वेदेशमुनिसत्पाद सेवा सम्प्राप्तवैभवान् यादवार्यान् वरसुधा टीकाकारान् वयं नुमः पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाः तान् नमस्ये गुरून् नमः श्रीगुरुभ्यो नमः हरि ओम्। నరసింహస్వామి సన్నిధానంలో మీరందరూ ఇవాళ వ్యాస పౌర్ణిమ అని చెప్పి దీపారాధన చేసినట్టే నేను కూడా దీపారాధన చేయడానికి ఇక్కడికి వచ్చాను. చేతిలో వత్తులు లేవు, అగ్గిపెట్టలేదు, నూనె లేదు, అవి పేపర్లు లాంటివేవో సాధనాలు పెట్టారు కదా, అవేవీ లేవు. అవేవి తెచ్చుకోకుండా మీరు దీపారాధన ఎలా చేస్తారు అని మీకు అనిపించవచ్చు. నేను చేసే దీపారాధనకి ఇంత హడావిడి ఉండదు. కార్యక్రమం అయిన తర్వాత అంతగా పదార్థాలు, వేస్ట్ పదార్థాలు అనేవి ఉండవు. ఏ రకంగానూ కూడా ప్రకృతికి కానివ్వండి, పరిసరాలకి కానివ్వండి, ఇబ్బంది పెట్టే రకంగా ఉండదు. ఎంత వెలిగిస్తే ఇంకా వెలుగుతూ వెళుతుందే తప్ప శాంతం అవ్వడం అని, కొండెక్కడం అనేది నేను పెట్టే దీపానికి, నేను చేసే దీపారాధనకి ఉండదు. అదేంటంటే మేము ఎక్కడా వినలేదు అలాంటి దీపారాధన, ఏనాడు కొండెక్కని దీపం అనేది ఉందా అని అంటే తప్పకుండా ఉంది. నేను పెట్టే లేదా నేను వెలిగించే దీపారాధన అది బయట కనిపించదు. మీ మనస్సులో జ్ఞానం అనబడే వెలుగులో వెలిగేటటువంటి దీపారాధన నేను చేయడానికి వచ్చాను. జ్ఞానానికి ఒక విచిత్రమైన విశిష్టత ఉన్నది. శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా దాన్నే చెబుతాడు. నహి జ్ఞానేన సదృశం పవిత్రం ఇహ విద్యతే. ప్రవచనాల ద్వారా, ఉపన్యాసాల ద్వారా ఏ జ్ఞానం అనే దీపాన్ని మన మనస్సులో వెలుగుతుంది కదా, అది శాశ్వతంగాను కూడా మన మనస్సులో వెలుగుతూ ఉండేటటువంటి దీపారాధన. ఆ దీపారాధనకు ఉండే మహత్వం ఇంకా దేనికి లేదు అని అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ. కొద్దిసేపు వెలిగిన తర్వాత కొండెక్కే దీపాల కంటే శాశ్వతంగా మన మనస్సులో గుర్తు ఉండేటటువంటి భగవంతుడి తత్వం, భగవంతుడి జ్ఞానం అనబడే దీపము అది చాలా అపురూపమైనది, చాలా పవిత్రమైనది. నహి జ్ఞానేన సదృశం పవిత్రం ఇహ విద్యతే. చెప్పినవాడు, వినేవాడు కూడా ఈ జ్ఞానం అనే దీపముతో పవిత్రులవుతారు. పరిసరాలని పీడించేటటువంటిది కాదు. తర్వాత అంతా ఇంత హంగామా లాంటివి కూడా ఉండదు. మనం జ్ఞానం అనే దీపాన్ని అధికంగా వెలిగించడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకు అంటే భగవంతుడి అవతారాలు ఎన్నెన్నో ఉన్నాయి. రామచంద్రుడిగా అవతరించాడు, కృష్ణ పరమాత్ముడిగా అవతరించాడు,
కొలువై ఉన్న నరసింహస్వామి వలె అవతరించారు. ఎందుకండి ఇలాంటి నరసింహావతారం, రామావతారం, కృష్ణావతారం అని అడిగితే హిందూ సంప్రదాయంలో పెరిగిన చిన్నపిల్లలైనా ఆ విషయాన్ని చెబుతారు. ఎవరి ఇళ్లలో సంస్కారాలు ఉన్నాయో, ఎవరి ఇళ్లలో కేవలం పేరుకు మాత్రమే హిందువులని చెప్పుకోకుండా ఆచరణలో హిందుత్వం అనేది ఉన్నదో, ఎవరి మనస్సులో హిందుత్వం అనేది సంప్రదాయ ప్రకారంగా వచ్చి ఉన్నదో, అలాంటి ఆ సాంప్రదాయకమైన పూర్వీకుల నుండి హిందువుగా ఉండడానికి సార్థకం చేసుకొని ఎన్నో రకాల పురాణాలు, భగవంతుడి కథలు విన్న వాళ్ళ ఇళ్లలో ఉండే పిల్లలు ఎవరికైనా సరే అడిగితే హిరణ్యకశిపుడి సంహారం కోసం, ప్రహ్లాదరాజు గారి సంరక్షణ కోసం నరసింహావతారం అయింది అని చెబుతారు. రామావతారం రావణాసురుడి సంహారం కోసం, కృష్ణుడు కంసుడిని సంహరించడం కోసం. ఇలాంటి ఈ రామచంద్ర, కృష్ణ, నరసింహాది అవతారాలు లాంటివి ఉన్నాయి కదా, ఇవి దుష్టుల సంహారం చేయడానికి అవతరించినటువంటి అవతారాలైతే, ఇవి కాక చాలామందికి తెలియని కొద్ది గొప్ప తెలిసినటువంటి అవతారాలు కూడా ఉన్నాయి. అలాంటి అవతారాలలో భగవంతుడివి కొన్ని ప్రసిద్ధమైన ఉన్నాయి, కొన్ని ప్రసిద్ధంగా లేవు. పురాణాల్లో మాత్రం చాలా ప్రసిద్ధంగా ఉంది. మనమందరం టీవీలకి సరిపోతాం, సినిమాల్లో చూపించిందే నమ్ముతాం. అలా ఉండడంతో వాళ్ళు ఏం చూపిస్తారో అదే నిజమని అనుకుంటాం, అదే వాస్తవం అని అనుకుంటాం. వాళ్ళు వాళ్ళ స్వార్థం కోసమని ఏవేవో చూపిస్తారు. దుర్యోధనుడిని హీరోగా చూపించే సినిమాలు ఉన్నాయి, పాండవుల్ని విలన్గా చూపించే సినిమాలు ఉన్నాయి. అలాంటి వాటిని చూసి ఏమీ తెలియని వాడికి, పురాణాల గంధమే లేనటువంటి వాడికి నిజమే కదా, దుర్యోధనుడు మంచివాడే కదా అని అనిపిస్తుంది. ఇలా తప్పుద్రోవ పట్టించే ప్రయత్నాన్ని ఈ ప్రచార సాధనాలుగా ఉన్నటువంటి సినిమాలు, సీరియళ్ళు లాంటివన్నీ చేస్తాయి. కానీ వాటి నుండి మనకు నిజమైన జ్ఞానం రాదు. మనకు శుద్ధమైనటువంటి పద్ధతి ప్రకారంగా విద్యాపీఠంలో ఉంటూ విద్యని అభ్యసించి సుమారు 12-15 సంవత్సరాలు తమ జీవితంలో సంపూర్ణంగా గురువులకేనే సమర్పించుకొని గురు శుశ్రూషయా విద్య అని చెప్పిన ప్రకారంగా తల్లిదండ్రుల్ని వదిలిపెట్టి, లౌకికమైన సంపదలు, వ్యామోహాలు లాంటివన్నీ వదిలిపెట్టి, ధనానికి ఉండే ఆశని దూరం చేసుకొని, అన్నీ వదులుకొని ఒక తపస్సు అనే అభిప్రాయంతో విద్యాపీఠంలో ఉంటూ శుద్ధమైన సంప్రదాయంలో గురువుల ద్వారా విద్యని అభ్యసించిన వాళ్ళ ద్వారా ఏ పురాణాలు చెప్పబడతాయి కదా, వాటి నుండి మనకు శుద్ధమైనటువంటి జ్ఞానం లభిస్తుంది. అలాంటి ఆ పురాణాలలోనే రామచంద్ర అవతారం, కృష్ణ పరమాత్ముడి అవతారం లాంటివన్నీ ప్రసిద్ధమే. కానీ జనాలలో ప్రసిద్ధం కానటువంటిది, పురాణాల వరకే ప్రసిద్ధమైనటువంటి ఎన్నో అవతారాలు పరమాత్ముడివి ఉన్నాయి. ఉదాహరణకి మహిదాస అనబడేటటువంటి భగవంతుడి ఒక రూపం, దత్తాత్రేయ అనబడేటటువంటి పరమాత్ముడి రూపం, వేదవ్యాసులు వారు అనబడేటటువంటి భగవంతుడి రూపం, సనత్ కుమార అనబడేటటువంటి భగవంతుడి రూపం. ఇలాంటి రూపాలు ఏవి ఉన్నాయి కదా, ఇవి కేవలం జ్ఞానాన్ని సమాజానికి ఇవ్వడానికి, జ్ఞానాన్ని యోగ్యులైనటువంటి వాళ్ళకి ఉపదేశం చేయడానికి, ఆధ్యాత్మికమైన జ్ఞానాన్ని అనుగ్రహం చేయడానికి మాత్రమే విశేషంగా స్వీకరించినటువంటి అవతారాలు అంటే వేదవ్యాస అవతారం, దత్తాత్రేయ అవతారం, మహిదాస అవతారం లాంటివన్నీ ఉన్నాయి. ఇలా ఉండగా ఆ భగవంతుడిలో వేదవ్యాస రూపీ పరమాత్ముడి విశేషమైనటువంటి ఆరాధనని ప్రతిరోజు మనం చేయాలి. కానీ 360 రోజులలో విశేషంగా 3 సార్లు తప్పనిసరిగా విశేషమైనటువంటి వేదవ్యాసుల వారి ఆరాధనని మనకు చేయవలసిందిగా శాస్త్రం ఆదేశిస్తుంది. ఎందుకు? ఆ వేదవ్యాస అవతారంలో ఆ పరమాత్ముడు చేసినటువంటి మహిమ ఏమిటి? ఏ అసురుణ్ణి చంపలేదు, ఏ రాక్షసుణ్ణి చంపలేదు. మనం అనుకునే రీతిలో ఒక కథానాయకుడి వలె బల పౌరుషాలు చూపించేటటువంటి పనులేవి చేయలేదు. అలాంటి ఆ జ్ఞానాన్ని ప్రచారాన్ని చేసిన,
ప్రవచనాల్ని చేసిన, పాఠాన్ని చెప్పి వేదాలని ఉపదేశం చేసినటువంటి జ్ఞానానికి సంబంధించిన ఆ వేదవ్యాసులు వారి యొక్క అవతారానికి ఎందుకండి అంతటి మహత్వం అని అడిగితే మనకు శాశ్వతంగా నిలిచేది జ్ఞానమే. రావణాసురుడి కథ మీకు అందరికీ తెలిసినదే. లంకా పట్టణానికి అధిపతి, కంసుడు మథురా నగరానికి అధిపతి. వాళ్ళని సంహరించిన తర్వాత విభీషణుడు లంకాధిపతి అయ్యాడు, ఉగ్రసేన మహారాజు గారు మథురాపతి అయ్యారు. కానీ ఇప్పుడు ఉగ్రసేన మహారాజు గారు లేరు, విభీషణుడు కూడా మనకు కనిపించడు. ఆ లంకా పట్టణం అనబడే పట్టణమే కనిపించకుండా పోయింది. ఇలా బలపౌరుషాలతో సాధించినటువంటి రాజ్యాలు, బలపౌరుషాలతో సాధించినటువంటి సంపదలు అవి ఏవి ఇప్పుడు లేవు. ఎందుకు అంటే ఇవి శాశ్వతం కాదు. సంపాదించింది అది ధనం అయితే, లౌకిక సంపద అయితే దాన్ని ఇక్కడే మనం వదిలిపెట్టి వెళ్ళాలి, మన వెంట వచ్చేది కాదది. ఎంత పెద్ద కోటీశ్వరుడైనా సరే, పెద్ద పెద్ద ప్రభుత్వాల్ని నడిపిన వాళ్ళు లక్షల లక్షల కోట్లు దగా చేసి మోసం చేసి సంపాదించి ఉండవచ్చు. కానీ అంతటి లక్ష కోట్ల సంపద ఎంతవరకు ఉంటుంది? తను బతికి ఉన్నంత వరకు. వచ్చేటప్పుడు ఖాళీ చేతులతో వస్తాం, పోయేటప్పుడు కూడా ఖాళీ చేతులతోనే వెళతాం అనేది పొరపాటు. లౌకికమైన సంపదలను మనం ఆలోచిస్తే వచ్చినవాడు ఎవడు పుట్టిన వెంటనే సంపాదించాడు. పెరిగే కొద్దీ వాడి స్వభావానికి తగ్గట్టు అన్యాయమో న్యాయమో ఏదో ఒకటి చేసి మొత్తానికి ధన కనక వస్తు వాహనాలు అనే లౌకిక సంపదలు అనేవి ఉన్నాయి కదా, వాటిని సంపాదిస్తాడు. కానీ చివరికి మరణించే సమయానికి అవి ఏవి వాడి వెంట రాదు. నిజమే, వాడు కట్టుకున్న ఇల్లు వాడి వెంట రాదు, వాడు వివాహం చేసుకున్న భార్య, కన్న పిల్లలు, సంపాదించినటువంటి పొలాలు, ప్లాట్లు, నానా విధాలుగా ఉండే బ్యాంక్ బ్యాలెన్సు, బంగారు నాణ్యాలు, ఆభరణాలు, ఇవన్నీ లౌకికమైన సంపదలు అనేవి ఉన్నాయి కదా, అవి ఏవి ఎవడూ వెంట తీసుకెళ్ళడు. కానీ అలా అని చెప్పి ఏది తీసుకెళ్ళడు అని కాదు, మనం మరణించిన తర్వాత మన వెంట వచ్చేవి 4 పదార్థాలు మాత్రమే. 4 పదార్థాలు మన వెంట వచ్చేవి. మనం వదిలిపెట్టి వెళ్ళేవి 2. ఒకటి కీర్తి, మరొకటి యశస్సు. చేసిన మంచి పనులతో మనం సంపదలు వదిలిపెడితే అవి ఎవరికి దక్కుతుందో ఏమవుతుందో తెలియదు. కానీ శుద్ధమైన పద్ధతిలో న్యాయబద్ధంగా కీర్తిని సంపాదిస్తే, యశస్సుని సంపాదిస్తే, ఆ కీర్తి యశస్సు అనేది ఇక్కడ వదిలిపెట్టి వెళతాం. కానీ వెంట తీసుకెళ్ళడానికి 4 పదార్థాలు మన వెంట వస్తాయి. ఆ వెంట వచ్చే వాటిలో మొట్టమొదటిది భగవంతుడు. ఏనాడు కూడా మనల్ని వదిలిపెట్టడు పరమాత్మ. మనం పుట్టిన ప్రారంభం నుండి మాత్రమే కాదు, తల్లిగారి గర్భంలో ప్రవేశించిన సందర్భం నుండి కాదు, ఏ జన్మలు మనం మానవులుగా పుట్టామో, ఏ జన్మలలో ఏ యోనులలో ఏ పశువుల్లా పుట్టామో, మొత్తానికి మనం పుట్టిన ప్రతిసారి జీవించిన జీవితాలు ఎన్ని ఉన్నా ఆ అన్ని సందర్భాల్లోనూ కూడా మన వెంట వచ్చేవాడు భగవంతుడు ఒక్కడే తప్ప ఇంకెవ్వరూ రారు. అది గుర్తుపెట్టుకోండి. నరకానికి రండి అని భార్యా పిల్లల్ని పిలిస్తే వస్తారా? ఏమంటారు? అదేం పిక్నిక్కా, విహారయాత్రన? నరకానికి మీరు వెళ్ళాలి కానీ మేమెందుకు వస్తామండి అని అంటారు. వాల్మీకి ఋషి గారి పూర్వజన్మ కథ మీకు తెలిసిందే కదా. ఎన్నో అన్యాయాలు చేశాడు, ఆ పాపాలకి నరకం తప్పదు నాయన అని చెప్పారు పెద్దలు. సరే నరకానికి వెళ్తానంటే మా వాళ్ళను కూడా వెంట తీసుకెళ్తాను అని అడిగితే, నువ్వు వెళితే మేమెందుకు రావాలి, మేము రాము అని అంటారు. ఇటువంటి ఈ నరకానికి సొంతంగా వివాహం చేసుకున్న, సొంతంగా కన్న పిల్లలు కూడా రారు. కానీ నరకానికి కూడా మన వెంట వచ్చేవాడు భగవంతుడు. స్వర్గానికి అందరూ వస్తారు. రౌండి అంటే అవకాశం ఉంది అంటే, మా ఆవిడని కూడా తీసుకెళ్తాను, మా పిల్లల్ని తీసుకెళ్తాను అనే అవకాశం ఉంటే, ఛాన్స్ ఉంటే తప్పకుండా అందరినీ తీసుకెళ్తాను. కానీ అవకాశం లేదు. ఎవరు పుణ్యం పొంది ఉంటారో, పుణ్యాన్ని సంపాదించి ఉంటాడో వాడు మాత్రమే స్వర్గానికి వస్తారు. అక్కడ రావడం పెద్ద విషయం కాదు. కానీ
నరకానికి కూడా రావడం అనేది మాత్రం అది భగవంతుడు ఒకటే చేస్తాడే తప్ప ఇంకెవరూ చేయరు. కాబట్టి మొట్టమొదటిగా మన వెంట వచ్చేవారు ఎవరు అంటే భగవంతుడు. అది గుర్తుపెట్టుకోండి. ఏనాడు మనల్ని వదిలిపెట్టాడు. మనం పుట్టినప్పటి నుంచి కాదు, మన అస్తిత్వం అనేది ఉన్నప్పటి నుంచి అనాది కాలం నుండి మోక్షం పొందిన తర్వాతను కూడా మన వెంట ఉండేవాడు భగవంతుడు ఒక్కడే. ఆయన కాక మన వెంట వచ్చేవి అంటే 2, మొత్తం కలిపి 3. 4వది కూడా చెబుతాను. ఆ 2 ఏమిటి అంటే పుణ్యము, పాపం. సంపదలను సంపాదించిన ఆ ధనాన్ని పుణ్యానికి వాడితే ఆ ధనం పుణ్యరూపంగా మన వెంట రావచ్చు. ధనం రాదు, అక్కడ దానికి విలువ లేదు. మన ఇండియన్ రూపీస్ అనేవి అమెరికాలో పనికిరావు. అమెరికాలో ఉండే డాలర్లు మన దేశంలో పనికిరావు. వాటిని మార్చుకోవాల్సి వస్తుంది. ఇది మన చుట్టుపక్కల ఉండే దేశాల్లోనే ఇలాంటి పరిస్థితి ఉంది. మన దగ్గరే మన చుట్టూ ఉండే దేశాలలోనే ఇలాంటి వ్యవహారాన్ని చూస్తాం. లోకాతారానికి వెళితే ఏ రూపీ రాదు, ఏ డాలరు రాదు, ఏ పౌండ్ కూడా అక్కడ రాదు. వచ్చేది ఏదైనా ఉంది అంటే దాన్ని కన్వర్ట్ చేసుకోవాలి, మార్చుకోవాలి. ఎలా మార్చుకోవాలి అంటే పుణ్యంగా మార్చుకున్నామంటే అలాంటి ఆ పుణ్యం మన వెంట వస్తుంది. ధనం హి ధర్మేక ఫలం యదత్ర. శ్రీమద్ భాగవతం చెబుతుంది. ధనాన్ని సంపాదించండి అని అంటారు. ఏ శ్రీమద్ భాగవతం మహావైరాగ్యాన్ని ఉపదేశం చేస్తుందో, ఏ శ్రీమద్ భాగవతాన్ని వింటే ఎవరు వద్దయ్యా భగవంతుడు ఒక్కడు చాలు నాకు అని అనిపించేస్తుందో, ఏ శ్రీమద్ భాగవతాన్ని విన్న పరీక్షిత మహారాజు గారు నేరుగా వైకుంఠలోకానికి వెళ్ళారో, ఏ శ్రీమద్ భాగవతాన్ని శ్రవణం చేసిన ఒక క్షణంలో ఒక శ్లోకముతో వందల అశ్వమేధ యాగాల పుణ్యాన్ని సంపాదించవచ్చు, వేల వాజపేయి యాగాల పుణ్యాన్ని సంపాదించవచ్చు. ఒక్క శ్లోకం వా శ్లోకపాదం వా నిత్యం భాగవతోద్భవం. ఒక్క శ్లోకంలో సగం శ్లోకం మనం విన్నా చెప్పినా అశ్వమేధ యాగాలు 1000 అశ్వమేధ యాగాలు చేసిన పుణ్యం వస్తుంది. ఈ రకమైనటువంటి పుణ్యం అశ్వమేధ యాగాలు చేసినా రాకపోవచ్చు. ఆ పుణ్యం శాశ్వతంగాను కూడా నిలవకపోవచ్చు. మనం అశ్వమేధ యాగం చేస్తాం, చాలా కష్టం. అది క్షత్రియులకి విహితం. ఇదివరకైతే క్షత్రియులు ఒక గుర్రాన్ని పంపించేవారు. ఆ గుర్రమే ఇప్పుడు దొరకదు, వరుణలోకంలో మాత్రమే ఉంటుంది. సమగ్రమైనటువంటి సామ్రాజ్యాల మీద తన ప్రభుత్వాన్ని స్థాపన చేసి మరీ అశ్వమేధ యాగాన్ని చేయాలి. మధ్యలో ఎవరైనా బలిష్ఠుడైన రాజుగారితో యుద్ధం చేసి మరణించాడంటే అది అక్కడికే ఆగిపోతుంది. గ్యారంటీ లేదు. అశ్వమేధ యాగం చేస్తాము అంటే గ్యారంటీ లేదు. కానీ అంత శ్రమపడి చేసే అశ్వమేధ యాగాన్ని 5 నిమిషాలు ఒక్కసారి భాగవత శ్లోకాన్ని వింటే చాలు మనకు వచ్చేస్తుంది. అంతటి అవకాశాన్ని, అంతటి అనుగ్రహాన్ని భగవంతుడు మనకు చేసి ఉన్నాడు. అలాంటి మనం సంపాదించిన ధనం అది పుణ్య సంపాదనకు పనికి రావాలి. భాగవతాన్ని మనం చదవలేం. దానికోసం విద్వాంసుల్ని పిలవాలంటే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ దొరకరు. వాళ్ళు ఎక్కడ ఉంటారో అక్కడి నుంచి వాళ్ళకి పిలవాల్సి వస్తుంది. మొత్తానికి ధనంతోనే వాళ్ళని పిలవాల్సి వస్తుంది. ఎందుకు అంటే గురువు గారికి గురుదక్షిణ అనేది ఒకటి ఉంది పద్ధతి. సంపాదించిన ధనం గురువుల కాళ్ళకి వేసి వాళ్ళ ద్వారా విద్యని సంపాదించి ఆ విద్యతో పరలోకాల్ని సాధించేటటువంటి సౌకర్యం మన హిందూ సనాతన సంప్రదాయంలో ఉంది. పూర్వం అనాదికాను కూడా ఋషుల ఆశ్రమాల్లో ఈ రకమైన విద్యాభ్యాసాన్ని చేసి స్వయం భగవంతుడైన పరబ్రహ్మ అయిన శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా తమ గురువు గారికి ఏం కావాలండి మీకు గురుదక్షిణ అని అడిగితే మరణించిన కుమారుణ్ణి తీసుకొని రండి అని చెప్పారు. భగవంతుడి మహిమ అది అనంతం. ఎవరైనా మరణించిన వాడిని తీసుకొని వస్తాడా? సాధ్యమే లేదు. నాటకాలు చేస్తారు, టీవీలో చూస్తూ ఉంటాం, ఫేస్బుక్లో చూస్తూ ఉంటాం. వాళ్ళ ముఖ్యమైనటువంటి అధికారి ఏదో దేశంలో కాళ్ళు వెరక్కొట్టుకొని కుర్చీలు తిరుగుతూ ఉంటే వాడి పేరు చెప్పుకున్నటువంటి ఇక్కడ చుట్టుపక్కల ఉండే మనవాళ్లే, భారతీయులే మూర్ఖులు పాశ్చాత్య సంస్కారాలని పెట్టుకొని వాళ్ళు ఇచ్చే ధనానికి ఆశపడి ఏవో ఇలా అనేసరికి కాళ్ళు సరిపోయాయట, ఇలా అనేసరికి కిడ్నీ సరిపోయిందట, ఏవేవో మోసాలు చేస్తారు, ఏవేవో అన్యాయాలు చేస్తారు.
అమాయకులైన వాళ్ళు వాటిని నమ్ముతారు, మోసపోతారు. అలాంటిది వాళ్ళ పెద్ద పీఠాధిపతికైనా కాళ్ళు సరిగ్గా చేసుకోలేని స్థితిలో వాడు ఉంటే వీడేదో ఆఫ్టర్ ఆల్గా చెప్పుకున్నటువంటి 4 మాటలు ఏవో చెప్పేవాడు, వాడేం చేయగలడు? అలాంటిది ఎవరో ఏదో చేశారు అనేది నమ్మడం కాదు, అది నిరూపితం అవ్వాలి, దానికి సపోర్టెడ్ డాక్యుమెంట్స్ ఉండాలి. అలాంటి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు మరణించినటువంటి గురువు గారి కుమారుణ్ణి యమలోకంకి వెళ్ళి అక్కడ యమధర్మరాజు గారికి ఆదేశించి అక్కడి నుంచి తీసుకొచ్చి శరీరం నశించిపోయింది, అక్కడికక్కడే మళ్ళీ శరీరాన్ని నిర్మాణం చేసి ఇచ్చాడు పరమాత్మ. ఇది భగవంతుడు ఒక్కడే చేయగలడే తప్ప సమగ్రమైన పురాణ ఇతిహాసాల్లో ఇటువంటి మరణించినటువంటి వ్యక్తిని తిరిగి పునర్జీవితుడుగా చేసింది మన స్వామి భగవంతుడు శ్రీరామచంద్రుడు కృష్ణ పరమాత్ముడు తప్ప ఇంకెవరూ లేరు. ఏ దేవతలు ఆ పని చేయలేదు. అది మన స్వామి యొక్క మహత్వం. అలాంటి అద్భుతమైనటువంటి ఆ స్వామి యొక్క మహిమని ఎవరు చెప్తారు? గురువుగారే చెప్పాలి. అలాంటి గురువుగారిని ప్రసన్నం చేసుకోవాలి అంటే వాళ్ళకి ధనంతో అవసరం ఉండదు, కానీ గురుదక్షిణ వాళ్ళు అడుగుతారు. ఎందుకు అంటే వీడికి ఎంతగా దాని మీద ఆశ ఉందా, విద్యని నేర్చుకునే పట్టు ఎంత వీడిలో ఉంది, విద్యని నేర్చుకునేటటువంటి ఆసక్తి వీడికి ఎంతగా ఉంది, ఆ పట్టుదల ఎంతగా ఉంది అనేది పరీక్షించడానికి వారు అలా అడుగుతారే తప్ప ఆ ఇచ్చిన ధనం తీసుకొని వాళ్ళేం చేస్తారు, అన్నీ వదులుకొని ఆశ్రమాలు పెట్టుకొని వనాల్లో ఉండేటటువంటి మా అనుభవం. అలా యోగ్యతను చూసి అర్హులైన వాళ్ళకి మాత్రమే విద్యని ఇచ్చేటటువంటి సంప్రదాయం మన భారతీయ సనాతన ధర్మంలో ఉన్నది. ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వరు. అది ఇస్తే విద్యకి అగౌరవం చేసినట్టు అవుతుంది, అవమానం చేసినట్టు అవుతుంది. యోగ్యమైన వాడికి మాత్రమే ఇవ్వాలి. వాడి యోగ్యతని ఎలా కనిపెట్టేది అంటే వాడిలో ఉండేటటువంటి ఆసక్తి. నీకు ధనం ముఖ్యమా, భగవంతుడి జ్ఞానం ముఖ్యమా అని అడిగితే సామాన్యంగా ప్రస్తుత సమాజ స్థితిలో ఇక్కడ ప్రవచన బుద్ధి అని చెప్పారు, పక్కనే ఎవరైనా ఇక్కడ అటెండెన్స్ ఇవ్వండి మీ చేతికి 5,000 ఇస్తామని అనౌన్స్ చేశారనుకోండి, కూర్చున్న వాళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోతారు సామాన్యంగా. ఇక్కడ వాళ్ళు ఎవరు అలా చేయరు. ఉదాహరణకి నేను చెప్తున్నా, జ్ఞానాన్ని ఇస్తాము అని ఎక్కడ జరుగుతూ ఉంటుందో ప్రవచనం, అక్కడ కూర్చున్న వాళ్ళని కూడా ఆకర్షించే శక్తి ధనానికి ఉన్నది. ఎవడైనా 5,000 ఇస్తాము ప్రవచనం వినకు, డబ్బులు ఇస్తాను రా అంటే అక్కడికి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిన వాడు యోగ్యుడు కాదు. వాడికి విద్య గురించి అంతగా ఆసక్తి లేదు, పట్టుదల లేదు, నేర్చుకోవాలి అని ఆ మొండితనం ఉండాలి. అది లేని వాళ్ళకి ఇస్తే విద్య నిష్ప్రయోజనం అవుతుంది. కాబట్టే చాలా ఇష్టమైనది మనకు ఏది అంటే ధనం. అందరి అనుభవానికి వచ్చినదే. కోటి రూపాయలు ఇస్తాను, 100 కోట్లు ఇస్తాను, నీ భార్యని వదిలిపెట్టు అంటే వదిలిపెట్టేస్తా. 1,00,000 కోట్లు ఇస్తాను, నీ పిల్లల్ని వదిలిపెట్టు అంటే వదిలిపెట్టేస్తా. 60 లక్షల కోట్లు ఇస్తాను, నీ ఇంటిని నాకు ఇచ్చేసాయి, గుడిసెల్ని నాకు ఇచ్చేసాయి అంటే సరైన ఒప్పుకుంటారు. ఇది సమాజంలో మనం చూస్తాం. అంతటి బాగా వ్యామోహం ఉన్నటువంటిది వస్తువు ధనం. దాని మీద ఆసక్తి ఎక్కువ. దాన్ని వద్దు అనుకొని ఆ సౌభాగ్యాలన్నీ పక్కన పెట్టి ఆ సుఖాలన్నీ దూరం చేసుకొని కష్టపడి మరీ నేను విద్యని నేర్చుకుంటాను అన్న వాడికి మాత్రమే విద్యనిచ్చేటటువంటి పద్ధతి మనకు హిందూ సంప్రదాయంలో చూస్తాం, ఋషుల మునుల ఆశ్రమాల్లో మనం చూస్తాం. అలాంటి ఆ గురువుల దగ్గరికి మనం వెళ్ళి వాళ్లకు శరణాగతి అయి వారికి దాసుడై మన జీవితాన్ని పక్కన పెట్టేసి, సుఖాన్ని పక్కన పెట్టేసి వాళ్ళ శుశ్రూష చేస్తే అప్పుడు వాళ్ళు మనకు జ్ఞానాన్ని అనుగ్రహం చేసి ఇస్తారే తప్ప లేకపోతే జ్ఞానం అంత సులభంగా రాదు. కావాలంటే డబ్బులు ఇచ్చి పంపించేస్తాను, తీసుకెళ్ళి వెళ్ళిపో, కానీ విద్యని మాత్రం అడగకు అని అంటారు. అంతటి అపురూపమైనది, అంతటి మహత్వం ఉన్నది విద్యకి, జ్ఞానానికి, భగవంతుడి తత్వానికి. ఇలా ఉండగా ఇటువంటి ఈ గురువులను ఆశ్రయించి మనం సంపాదించినటువంటి ధనాన్ని వాళ్ళ కాళ్ళ మీద పడవేసి వారి నుండి పొందినటువంటి జ్ఞానం అదేనుంది కదా, అది మాత్రం మన వెంట వస్తుంది. అదే చివరిది, 4వది. ఈ రకంగా ధనాన్ని జ్ఞానంగా మార్చుకోవచ్చు, అది శాశ్వతంగా మన వెంట వస్తుంది. కొంతమంది ఇదే ధనాన్ని జ్ఞానంగా మార్చుకోకుండా పుణ్యంగా మార్చుకుంటారు. రెండిటికి తేడా ఉంది. పుణ్యం వేరు, జ్ఞానం వేరు. పుణ్యం అంటే
చేసిన సత్కర్మకి, చేసిన మంచి పనికి పరమాత్ముడు మనకిచ్చేటటువంటి క్రెడిట్స్. సింపుల్గా చెప్తున్నా. పుణ్యం అంటే ఏమిటి? అది ఇచ్చేవారు ఎవరు అంటే ఇచ్చేవాడు భగవంతుడే. ఎందుకు ఇస్తాడు? మనం చేసినటువంటి మంచి పనులు, మనం చేసినటువంటి శాస్త్రవిహితమైన పనులు, వేదాలలో, పురాణాలలో, గీతలో ఏవి చెప్పారో చేయమని వాటిని చేస్తే, గోసేవ కానివ్వండి, దానం కానివ్వండి, తీర్థయాత్రలు కానివ్వండి, గంగాది తీర్థాల స్నానం కానివ్వండి, ఇలాంటి నానా రకాలుగా దీపారాధన కావచ్చు, భగవంతుడు ఎదురుగా దీపాన్ని పెట్టడం కావచ్చు, అన్నదానం చేయవచ్చు, ఇలాంటి ఈ కర్మలన్నీ ఉన్నాయి కదా, వీటిని పుణ్యప్రదలైన కర్మలు అని అంటారు. ఇది శాశ్వతంగా వచ్చేది కాదా? మళ్ళీ రాదు. ఎందుకు అంటే దానం చేసిన పుణ్యం, యజ్ఞం చేసిన పుణ్యం, తీర్థయాత్రలకి వెళ్ళి సంపాదించిన పుణ్యం ఎంతవరకు ఉంటుందో అంతవరకు మనకు స్వర్గంలో అవకాశం ఉంటుందే తప్ప, పుణ్యం ఖాళీ అయింది అంటే క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. శ్రీకృష్ణ పరమాత్ముడు చెబుతాడు గీతలో. మనం సంపాదించినటువంటి ఈ కర్మల వలన, చేసినటువంటి సత్కర్మల వలన వచ్చిన పుణ్యం అది మహా అంటే కొన్ని వేల కోట్ల లక్షల సంవత్సరాల దాకా స్వర్గ సుఖాలను ఇవ్వవచ్చు. కానీ ఆ పుణ్యం ఖాళీ అయింది అంటే స్వర్గం నుండి నెట్టివేస్తారు, గెంటేస్తారు. నీ పుణ్యం అంతవరకే, ఇక్కడ పుణ్యం లేదు, ఇక్కడ ఉండడానికి లేదు, వెళ్ళిపో అని తరిమేస్తారు స్వర్గలోకం నుండి. కానీ ఈ రకమైనటువంటి పుణ్యం అనేది శాశ్వతమైన ఫలం కాకపోయినా జ్ఞానం అనేది ఏది ఉంది కదా, అది మాత్రం ఖచ్చితంగాను మనకు శాశ్వతమైన ఫలాన్ని ఇస్తుంది. భూలోకంలో మాత్రమే పనికొచ్చేది మాత్రం కాదు, పైలోకాల్లోనూ కూడా జ్ఞానులకు ఉండేటటువంటి మహత్వం ఎనలేనటువంటి మహత్వం. మీరు నారద మహర్షి గురించి వినుంటారుగా, అటు ఇటు కాస్త అటు ఇటుగా. ఆ నారద మహర్షి ఏ లోకానికి వెళ్ళినా, స్వర్గలోకానికి వెళ్ళినా, యమలోకానికి వెళ్ళినా, వేరే వేరే సత్యలోకానికి వెళ్ళినా, కైలాసలోకానికి వెళ్ళినా, అక్కడ ఉండే గణాలు, స్వర్గస్థ జీవులు మొదలైన వాళ్ళందరూ కూడా ఆయనకి నమస్కారం అనేది చేస్తారు. పురాణాలు స్పష్టంగా ఉంది. అలాంటి ఆ అద్భుతమైనటువంటి ఒక గౌరవం నారద మహర్షికి ఎందుకు లభించింది అంటే జ్ఞానం. అదే గౌరవం యయాతి మహారాజుకి లభించలేదు. యయాతి మహారాజు గారు బోల్డన్ దానం చేశారు. యయాతి మహారాజు గారు ఎన్నో యజ్ఞాలు చేశారు. ఆ యజ్ఞాలు, దానాలు, తీర్థయాత్రలు లాంటివన్నీ చేసిన ఆ పుణ్యం ఎంతవరకు ఉందో అంతవరకే స్వర్గంలో పెట్టారే తప్ప, ఖాళీ అయిన వెంటనే ఇంద్రదేవుడిగా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని పంపించి వేశాడు. నేను ఇలా వెళ్లకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి అంటే కేవలం పుణ్యాన్ని సంపాదించడం కాదు, జ్ఞానాన్ని సంపాదించుకొని రా అని చెప్పి పంపిస్తే, అప్పుడు యయాతి మహారాజు గారు భూలోకానికి వస్తూ ఆ జ్ఞానం నాకు ఎక్కడ దొరుకుతుందో అక్కడే నన్ను పుట్టించండి, ఈసారికి నేను మళ్ళీ తిరిగి వెళ్ళే రకంగా కాకుండా ఆ జ్ఞానాన్ని సంపాదించి శాశ్వతంగా నేను ఇక్కడ ఉండడానికే వస్తాను అని చెప్పి అడిగితే, అలాగే కానీ అని ఎక్కడ జ్ఞానులు ఉన్నారో అక్కడ ఆయనని పుట్టించడం అనేది జరిగింది. కాబట్టి సంపాదించిన పుణ్యం అనేది మనకు తాత్కాలికమైన స్వర్గాన్ని ఇస్తుందే తప్ప, అదే సంపాదించిన జ్ఞానం మనకు ఇక్కడ మాత్రమే కాదు, ఏ లోకానికి వెళ్ళినా దానికి మహత్వం ఉంటుంది. చివరికి మోక్షలోకంలోనూ కూడా దానికి మహత్వం అనేది ఉంది. అటువంటి శ్రేష్టమైనటువంటి జ్ఞానం మన వెంట ఎప్పుడూ కూడా ఉంటుంది, ఎలవేళలా ఉంటుంది, ఖాళీ అయ్యేది కాదు, పంచే కొద్దీ పెరిగేది. ఎంత విచిత్రం చూడండి. ధనం, కొండలంతా ధనం ఉండవచ్చు, అన్ని పంచిపెట్టేశామంటే ఖాళీ అయిపోతుంది. కానీ కొండంత ధనంతో పాటు కొండంత జ్ఞానం అనేది ఉంది. ఆ జ్ఞానాన్ని మనం పంచాము అంటే అది పెరుగుతుందే తప్ప తరగదు. అది విచిత్రమైన శక్తి జ్ఞానానికి ఉన్నది. ఇటువంటి అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని లోకంలో రక్షించి, దాన్ని సంరక్షించి, విశేషంగా ఈ జ్ఞానాన్ని ఆర్జించి సంపాదించి ఉద్ధరించబడేటటువంటి సజ్జనుల కోసమని చెప్పి ప్రత్యేకంగా కేవలం ఏ రాక్షసుని చంపలేదు, ఏ రకమైన యజ్ఞయాగాలు చేయలేదు, కేవలం ఈ శాశ్వతంగా మన వెంట వచ్చే జ్ఞానం కోసం మాత్రమే అవతరించినటువంటి శ్రేష్టమైన అవతారాలు భగవంతుడివి దత్తాత్రేయ,
మహిదాస, వేదవ్యాస మొదలైనటువంటి ఇలాంటి వాటిలో విశేషంగా వేదవ్యాసుల వారి యొక్క ఆరాధనని మనం సంవత్సరానికి 3 సార్లు చేస్తాం. ఒకటి ఇప్పుడు ఆషాఢ పౌర్ణిమ, రెండోది కార్తీక పౌర్ణిమ, మళ్ళీ వైశాఖ పౌర్ణిమలోనూ కూడా వేదవ్యాసుల వారి యొక్క ఆరాధన అనేది మనం చేస్తాం. ఎందుకు? రామచంద్రుడి ఆరాధన, రామచంద్రుడి యొక్క జయంతి, రామనవమి సంవత్సరానికి ఒకసారి. రామచంద్రుడు వేరు కాదు, వేదవ్యాసుల వారు వేరు కాదు, భగవంతుడివే వేరు వేరు రూపాలు. కృష్ణ పరమాత్ముడి జయంతి, కృష్ణ జయంతి ఇదే శ్రావణంలో అష్టమి, ఒకే రోజు సంవత్సరానికి. ఎంత విచిత్రంగా ఉందో చూడండి. నరసింహ జయంతి వైశాఖ మాసంలో ఒకే రోజు. కానీ వేదవ్యాసుల వారి యొక్క ఆరాధన, వేదవ్యాసుల వారి యొక్క పూజ మొదలైనవన్నీ కూడా సంవత్సరానికి 3 సార్లు చేస్తాం. కార్తీక మాసంలో ఒకసారి, ఆషాఢంలో ఒకసారి, వైశాఖంలో ఒకసారి. ఇటువంటి శ్రేష్టమైన వేదవ్యాసుల వారి యొక్క ఆరాధనని చేసే పవిత్రమైన పర్వకాలం ఇవాల్టి వ్యాస పౌర్ణిమ. కానీ ఎంతటి దౌర్భాగ్యం అంటే కలియుగంలో, ఎంతటి మూర్ఖత్వం అంటే ముఖ్యమైన వేదవ్యాసుల వారిని ఆరాధన చేయడానికి వదిలిపెట్టేసి, ఏ వేదవ్యాసులు వారు విశేషంగా మన కోసమే అవతరించి కఠినమైనటువంటి వేదాలని 4 విభాగాలుగా చేసి సులువుగా చేశారో, వేదాలు చదువుకొని అర్థం చేసుకోలేని వాళ్ళకి సులువుగా ఉండాలని చెప్పి అష్టాదశ పురాణాలు, 18 పురాణాలు రాశారో, వాటిని చదివేంత ఆయుష్ మనకు లేదు, వాటిని చదివేంత ఓపిక మనకు లేదు, అంతటి శక్తి మనకు లేదు. అలాంటి ఆ అష్టాదశ పురాణాలు చదవలేని వాళ్ళ కోసమని మహాభారతాన్ని రచించారు. అది చాలా పెద్దదే, దాన్ని చదవలేం. తింటే గారెలు తినాలి, వింటే భారతం వినాలి అనేది వింటాం మనం. కానీ గారెలు మాత్రం తింటాం, భారతాన్ని మాత్రం వినం. ఇది అందరికీ తెలిసిన విషయమే. గారెలు తింటాం, భారతాన్ని వినడానికి వెళ్ళాం. కానీ గారెలు తినడానికి బదులుగా భారతాన్ని వింటే ఇంకా విశేషం అనే మాట మనం తెలుసుకోవాలి. మహాభారతాన్ని వినే శక్తి మనకు లేదు. 1,00,000 శ్లోకాలు మనకు ఉన్నవి అంతే. 60 లక్షల శ్లోకాల మహాభారతాన్ని దేవతలు ఇప్పటికీ స్వర్గలోకానికి తీసుకెళ్ళి చదువుకుంటూ ఉన్నారు. స్వర్గలోకంలో ఏముంటుంది అంటే సీరియల్లో చూపించిన రకంగా ఉండదు అక్కడ. ఇలాంటి కార్యక్రమాలు అక్కడ ఉంటాయి. సామాన్యంగా ఎవరు అప్సరా స్త్రీలు డ్యాన్స్ చేస్తూ ఉంటారు, వీళ్ళేదో మద్యం తాగుతూ ఉంటారు అని అనుకొని మనం మద్యపానం చేస్తూ స్వర్గలోకంలో ఉన్నామనే భ్రమించే మూర్ఖులు, దద్దమ్మల్ని మనం చూస్తాం. వాళ్ళకంటే అవివేకులు ఇంకెవరూ లేరు. స్వర్గలోకంలో ఇలా ఉంది అని ఎవడో చూపించాడు, దాన్ని నమ్మడమా? దాన్ని చూసి వచ్చిన వాళ్ళు ఎవరా అనేది తెలుసుకోవాలి. ఆ వేదవ్యాసుల వారే ఈ స్వర్గలోకంలో విశేషమైనటువంటి మహాభారతాన్ని ప్రచారం చేయాలని చెప్పి 1,00,000 శ్లోకాలు మానవులకి పెట్టి మిగిలిన 59 లక్షల శ్లోకాలని స్వర్గానికి పంపించారు. అక్కడ మీరు వెళితే ఇలాంటి పురాణ ప్రవచనాలే అక్కడ జరుగుతూ ఉంటాయి. ఒక చిన్న తమాషాకి చెబుతారు. చాలామందికి స్వర్గం అంటే ఇష్టం, నరకం ఎవరికి వద్దు అని అనుకుంటారు. అందరికీ అదే కావాలి. అలా అని చెప్పి అందరూ ఏదో ఒకటి చేసి స్వర్గప్రాప్తి కోసమని గయాక్షేత్రానికి వెళ్ళడం, గంగా స్నానం చేయడం లాంటివన్నీ సులభమైన ఉపాయాలు. చేసినంత మాత్రాన స్వర్గం దొరుకుతుంది. ఇలా అయ్యేసరికి ఒకసారి ఏమైందంటే యమలోకం మొత్తం ఖాళీ అయిపోయింది. ఎవడూ రావట్లేదు, ఏ పాపి కూడా ఇక్కడ రావట్లేదు. ఎవరైనా పాపం చేస్తే ఏం చేస్తారు? గంగా స్నానం చేసేస్తారు, అయిపోయింది. గంగా గంగేతి యో బ్రూయాత్ యోజనానాం శతైరపి ముచ్యతే సర్వపాపేభ్యో విష్ణులోకం సగచ్చతి. ఇక్కడ కూర్చొని మనం బందర్లో, మచిలీపట్నంలో గంగా 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 అని స్మరించినంత మాత్రాన సర్వపాపేభ్యో ముచ్యతి, అన్ని పాపాలు పరిహారం అయిపోతాయి. అంతటి మాత్రం గంగా స్మరణలో ఉంది. అలాంటిది గంగా స్నానం చేస్తే 1 సంవత్సరం సమగ్రమైన 360 రోజులు ఉపవాసం చేసిన మహాపుణ్యం ఒక్కసారి గంగా స్నానం చేస్తే లభించేస్తుంది మనకు. అలాంటి అద్భుతమైనటువంటి పుణ్యదాత్రి గంగా. ఆ గంగామాతని స్మరించారు, గంగా స్నానం చేశారు, పాపాలన్నీ పరిహారం అయ్యాయి, స్వర్గానికి వెళ్ళిపోవడం మొదలైంది. చివరికి యమధర్మరాజు గారికి అది సమస్య అయింది. ఎవరూ లేరంటే ఎవరి మీద మళ్ళీ తను యమ నియమాలన్నీ చూపించాలి కదా. అంటే ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. వీళ్ళందరూ భూలోకంలో ఏ వాటికి ఆసక్తి చూపిస్తారో, ఏ వాటికి ఆకర్షించబడతారో అలాంటివన్నీ యమలోకానికి బయట పెడదాం.
వాటిని చూసి వీళ్ళు వచ్చేస్తారు, తర్వాత సరిపోతుందిలే అని చెప్పి ఆ సినిమాల్లో చూపించి అశ్లీలమైనటువంటి నాట్యాలు, నృత్యాలు లాంటివన్నీ ఒకచోట పెట్టారు. బయట దొరికే మద్యపానాల దుకాణాలు అని అక్కడ కూడా కొన్ని పెట్టారట, ఉట్టికి తమాషాకి. ఇలాగే ఉంది అని అనుకోకండి, తమాషాకి చెప్తుందా. అలా పెట్టారట. పెట్టిన వెంటనే ఎవడో పాపం కష్టపడి గంగా స్నానానికి వెళ్ళాడు. స్వర్గలోకం దగ్గర చూశాడు, నరకలోకం దగ్గర చూశాడు. స్వర్గలోకం దగ్గరికి వెళ్ళి చూస్తే ఇలాంటి ప్రవచనాలు వినిపించాయి, కథలు వినిపించాయి, వేద మంత్రాల ఉచ్చారణ వినిపించింది. ఇదంతా బోరింగ్గా ఉంది, సరిగా లేదు, అంత మంచిది కాదు అని చెప్పి నరకం దగ్గరికి వచ్చి చూశాడు. అక్కడ డ్యాన్సులు అవి ఇవి పబ్బులు గిబ్బులు ఏవో చూపిస్తూ ఉంటారుగా, అలాంటివన్నీ అక్కడ కనిపించాయి. ఇదేదో బాగానే ఉంది కదా అని చెప్పి లోపలికి వెళ్ళడం, దొరకాడరా వీడు అని చెప్పి వాడిని నరకములు వేయడం అనేది జరిగింది. అంటే ఇది తమాషాకి చెప్పిన కథే, కానీ వాస్తవం ఉంది. మీరు ఏ పబ్బుల వెంట వెళ్తారో, ఏ మద్యపానాల వెంట వెళ్తారో, ఏ అశ్లీలమైన చిత్రాలని సినిమాలని చూసి ఆనందిస్తారో, నాట్యాలని పాటల్ని పాడతారో, అవన్నీ మీకు నరక సాధనం అని చెప్పడానికే ఈ కథ. ఇక్కడ హాయిగా ఉంటుంది వినడానికి, ఇక్కడ బాగానే ఉంటుంది చూడడానికి, తాగడానికి. ఇక్కడ అంతా బాగుంది అన్న మాత్రాన అక్కడ కూడా బాగుంటుంది అనుకోకండి. ఇక్కడ చేసిన నీచమైన కృత్యాలు, ఆ నీచమైన పాపకర్మలు అన్నీ మనకు తీసుకెళ్ళి నరకంలో పడవేస్తాయి, దీంట్లో సందేహం లేదు. అలాంటి ఆ భయంకరమైన నరకాన్ని కొని తెచ్చుకుంటున్నాం మనం. మద్యపానం బాటిల్ కొంటున్నాడు అంటే గుర్తుపెట్టుకోండి, అలా తాగేవాళ్ళు ఎవరైనా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి వినిపిస్తే గుర్తుపెట్టుకోండి, మీరు డబ్బులు పెట్టి మద్యాన్ని తీసుకోవడం లేదు, డబ్బులు పెట్టి నరకంలో స్థానాన్ని తీసుకుంటున్నారు, అక్కడ ఒక ప్లాట్ని తీసుకుంటున్నారు, పర్మనెంట్గా అక్కడ శిక్షించబడడానికి ఒక జైలుని తీసుకుంటున్నారు అనేది అర్థం చేసుకోవాలి. అశ్లీలమైన చిత్రాలు, అశ్లీలమైన పాటలను విని ఆనందించేవాళ్ళు ఆ పాటలతో, ఆ చిత్రాలతో ఆనందం ఏదో కలుగుతుంది, కానీ చచ్చాక ఆ నరకంలో వాటి గురించి ఎన్ని శిక్షలు ఇస్తారంటే అన్ని శిక్షలు ఇస్తారు. ఎందుకండి? మా సంతోషానికి మాకు స్వాతంత్రం లేదా? మా చెవులతో మేము వింటాం, మా కళ్ళతో మేము చూస్తాం, వాళ్ళకేంటి సంబంధం అంటే అది ఎప్పుడు అనొచ్చు? నువ్వు స్వతహా డబ్బులు పెట్టి ఈ శరీరాన్ని కొనుక్కొని ఉన్నట్టయితే, కొనుక్కున్నామా మనం ఎవరైనా శరీరాన్ని డబ్బులు పెట్టి? మనం ఎవరైనా శరీరాన్ని తయారు చేసుకున్నామా మన చేతులారా? లేదే. అలా అయినప్పుడు మనం డబ్బులతో కొనుక్కోలేదు, మనం కావాల్సినట్టు తయారు చేసుకోలేదు. ఇలా ఉన్నప్పుడు ఇటువంటి ఈ శరీరాన్ని ఇచ్చింది ఎవరు? భగవంతుడే అని చెప్పాల్సిందే. ఎవరైనా సరే, అమెరికా వాడైనా సరే, జపాన్ వాడైనా సరే, పాశ్చాత్యులైనా సరే, పశ్చిమాత్యులైనా సరే, ఎవరైనా సరే, మానవుడు, పశువు, ప్రాణి ఎవరైనా సరే ఖచ్చితంగా వాళ్ళు ఒప్పుకోవాల్సింది ఏ సంప్రదాయం వాడైనా సరే, హిందూ సంప్రదాయానికి సంబంధించిన వాళ్ళు మాత్రమే కాదు, వేరే పద్ధతులు, వేరే సంప్రదాయాలు, వేరే సంస్కృతులు లాంటివి ఏవైతే లోకంలో ప్రచారం ఉన్నాయో వాళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోండి. మీ అందరికీ కూడా నిర్మాణం చేసి ఇచ్చిన శయనం ఇది. మీరు దేవుడో దేవుడు అనుకుంటున్నారే, వాళ్ళు కాదు. మీరనుకున్న భగవంతుడు కాదు, నిజమైన భగవంతుడు నిర్మాణం చేసి ఇచ్చాడు అనేది తెలుసుకోండి. నాకెవరో నచ్చారని చెప్పి వాడిని దేవుడిని చేస్తానంటే ఎలా కుదురుతుంది? నాకెవడో బాగా వరాలు ఇచ్చాడని చెప్పి నాకు అనుకూలంగా ఉంటుంది, 10 పెళ్ళి చేసుకోవడానికి అనుకూలంగా ఇచ్చాడు, ఎలా పడితే అలా హాయిగా సుఖభోగాలు చేయడానికి అనుకూలంగా ఉంది మా పుస్తకాలు అని చెప్పి వాటిని మా దేవుడు ఇచ్చాడు అని చెప్పి అతన్ని దేవుడు అని అనుకున్నారంటే వాళ్ళకంటే మూర్ఖులు మరొకరు లేరు. దాన్ని నేను విస్తారం చేయట్లేదు. దానికి ఏ ప్రమాణాలు లేవు, ఏ ఆధారాలు లేవు. చచ్చిన వాడు ఎక్కడ వెళ్తాడా వాళ్ళకి తెలియదు, ఎలా పుట్టాడా వాళ్ళకి తెలియదు. చేసిన కర్మలకు స్వర్గం దొరుకుతుందా నరకం దొరుకుతుందా ఎవరైనా చూసి వచ్చారా అది గ్యారంటీ లేదు. వాడెవడో చెప్పాడు, వీడెవడో చెప్తాడు, వాళ్ళ ఎవరో పీఠాధిపతి ఎవడో చెప్తాడని చెప్పి వాటిని నమ్ముకొని వెళితే తర్వాత సనాతన ధర్మాన్ని ఒప్పుకొని చచ్చిపోయి ఉంటే బాగుండేది అని అనిపిస్తుంది. దాన్ని గుర్తుపెట్టుకోండి. ఏ సంప్రదాయంలో ఉన్నాను కూడా మాకేం సంబంధం లేదు మీ నరకంతో అని అనుకోకండి. సమగ్రమైన విశ్వానికి ఒకటే కాన్స్టిట్యూషన్, సమగ్రమైన బ్రహ్మాండానికి ఒకటే ధర్మ శాసనం, అదే వేదాలు, అదే సనాతన ధర్మం. దానికోసమే సనాతనం అని అంటారే తప్ప కొత్తగా వచ్చింది కాదది. మనం పుట్టడానికి ముందు ఉన్నది కాదు, సూర్యచంద్రాదులు పుట్టడానికి ముందు ఉన్నది, బ్రహ్మదేవుడి పుట్టడానికి ముందు ఉండేది రుద్రదేవుడు.
ఇంద్రాది దేవతలు, పెద్ద 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 దేవతలు పుట్టడానికి ముందు నుంచి ఉన్నటువంటి ధర్మం అది సనాతన ధర్మం అనేది తెలుసుకోండి. కొత్తగా 2000 సంవత్సరాల వెనుక వచ్చింది కాదు. మనం ఉన్నా లేకపోయినా, సృష్టి ఉన్నా లేకపోయినా, బ్రహ్మాండం ప్రళయమైపోయినా మిగిలేది ఒకటే సనాతన ధర్మం. దాని గురించి తెలుసుకోకుండా నోటుకొచ్చినట్టు ఎవడో వాగాడు అన్న మాత్రాన వాడు చెప్పింది నిజమని అర్థం కాదు. చచ్చాక ఫాలో అయ్యాల్సింది నరకలోకంలో ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్ సనాతన ధర్మం. ఏ పాపాలకి ఏ శిక్ష ఇవ్వాలి అనేది వేదాలకు అనుగుణంగా ఇస్తాడే తప్ప మనం రాసుకున్న పుస్తకాలు ఉన్నట్టు ఇవ్వడు అనేది అర్థం చేసుకోండి. వేదాలలో స్పష్టంగా చెప్పారు. గౌనపద స్పష్టవ్య, ఆవుని కాలితో తాకకండి అని చెబుతారు వేదాలలో. అలాంటి ఆవుని తాకకండి, కాలితోనే తాకకండి అని అన్నమాట ఎంత గట్టిగా చెప్పారని అర్థం చేసుకోండి. గోమాతని కాలితో తాకితే నరకం అని అన్నారు. అలాంటిది మాంసం వండుకొని తింటానంటే ఆచంద్రార్కము, సూర్య నక్షత్రాదులు, చంద్రుడు ఉన్నంత వరకు, బ్రహ్మాండం ఉన్నంత వరకు కూడా ఖచ్చితంగా వాడు నరకంలో సర్వనాశనం అవుతాడు. అటు సందేహం లేదు. ఇది చెబుతుంది సనాతన ధర్మం. గౌనపద స్పష్టవ్య, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. ఇవన్నీ చెప్పేది సనాతన ధర్మం. అంత గొప్ప సంస్కృతి సంప్రదాయం సనాతనం అనాది కాలంగానూ కూడా వచ్చింది. అందరూ అన్ని లోకాల్లోనూ కూడా ఫాలో అయ్యేది ఇదే. స్వర్గలోకానికి వెళ్ళినా అక్కడ ఉండేది సనాతన ధర్మమే, ఇక్కడ పుట్టిన మతాలు కాదు. నరకానికి వెళ్ళినా అక్కడ కూడా ఉండేది సనాతనమే. బ్రహ్మలోకానికి వెళ్ళినా, వైకుంఠ లోకానికి వెళ్ళినా, ఏ పాతాళ లోకానికి వెళ్ళినా, విశ్వంలో ఎక్కడికి వెళ్ళినాను కూడా అక్కడ ఉండేది సనాతన ధర్మమే. ఇప్పుడు మీరు నమ్మకపోయినా ఆ లోకాలకు వెళతారు కదా, అప్పుడు ఖచ్చితంగా దానికి నమ్మకం అనేది కుదురుతుంది. అలా చేతులు కాలక ఆకులు పట్టాక ఉపయోగం లేదు. చేతులు కాలకుండా చూసుకోవడం జాగ్రత్త. ఎవడో ఏదో చెప్పాడో అన్న మాత్రాన దాన్ని గుడ్డివాడిగా నమ్మితే ఎలా? ధర్మం అంటే ఏమిటో అనేది కూడా తెలియదు. ధారకత్వ ధర్మ, 10 మందికి మంచి చేసేది కేవలం మానవులకి మాత్రమే కాదు, పశువులకి కూడా హితం కలగజేసేది ధర్మం అని అనిపించుకుంటుందే తప్ప నా సుఖాల కోసం మానవుల్ని చంపేస్తాను, నా సుఖాల కోసం పశువుల్ని చంపేస్తాను, అది మా ధర్మం అని అంటే నువ్వు అనుకున్నావన్న మాత్రాన అది ధర్మం కాదనేది తెలుసుకోండి. ధర్మం అంటే 10 మందికి మంచి చేసేది, మన చుట్టూ ఉండే పరిసర ప్రాంతాలకి ప్రాణులకి హితం కలగజేసేది. అది అడుగునాను కూడా మన సనాతన ధర్మంలో చూస్తాం. గోమాతని దర్శించుకోవాలి, తులసిని దర్శించుకోవాలి, వచ్చిన అతిథి అభ్యాగతులకి ఆదరం చేయాలి, తల్లిదండ్రుల్ని నమస్కారం చేయాలి, గురువులు ఆచార్యులు వారికి నమస్కారం చేయాలి. ఇత్యాదులన్నీ కూడా ఇంత అద్భుతమైన సనాతన ధర్మాన్ని ఆచరణలో పెట్టి ఆత్మోద్ధారాన్ని పొందినటువంటి వాళ్ళు ఎంతమంది లేరు. ఆంజనేయ స్వామి మొదలుపెట్టి, పరమశివుడు మొదలుపెట్టి, ఇంద్రదేవుడు, ధ్రువ, ప్రహ్లాద, పృథు చక్రవర్తి, గోపికా స్త్రీలు, పాండవులు, ఒకరా ఇద్దరా? ఎంతమంది లేరు. దశరథ మహారాజు, కౌసల్య, విభీషణుడు మొదలైనటువంటి మహనీయులందరూ కూడా ఆచరించింది ఏదో కాదు, మన సనాతన ధర్మాన్నే. అటువంటి ఆ సనాతన ధర్మాన్ని ఎలా రక్షించాలి? చెప్పేవాళ్ళ ద్వారా రక్షించాలి, గురువుల ద్వారా రక్షించాలి. అలాంటప్పుడు గురువులైన ఎలా చెప్పాలి? వేదాలకు అనుగుణంగా చెప్పవచ్చు, పురాణాలకు అనుగుణంగా చెప్పవచ్చు, గీతకి అనుగుణంగా చెప్పవచ్చు. ఇలా నాలాంటి వాళ్ళు కూడా సనాతన ధర్మం అంటే ఏమిటో చెప్పగలుగుతున్నారు అంటే ఈ ప్రస్తుత సమాజంలో ఇప్పటికీ కూడా అక్కడక్కడ రామాయణం, శ్రీమద్ భాగవతం మొదలైనటువంటి సత్కాలక్షేపాలు, సనాతన ధర్మాలకు సంబంధించిన ఆచరణలు లాంటివి నడుస్తూ ఉన్నాయి అంటే అదంతా చేసింది వేదవ్యాసుల వారి. ఏ ఘోరమైనటువంటి గౌతమ ఋషి గారి శాపముతో సర్వజ్ఞానం లోపమైపోయింది. ద్వాపరయుగం అద్భుతమైనటువంటి జ్ఞానం, మోక్షాన్ని కలగజేసే జ్ఞానం ఒక చిన్న నిమిత్తంతో గౌతమ ఋషి గారు శాపం ఇచ్చిన మాత్రాన సర్వనాశనం అయిపోయింది జ్ఞానం. అలాంటి జ్ఞానం లేకపోతే మనం వేరు పశువులం వేరు అని విడగొట్టడానికి రాదు. మనం ఎందుకు మానవులం? మనకు 2 కాళ్ళు ఉన్నాయి అన్న మాత్రాన మనం మానవులం కాదు. వాటికి 4 కాళ్ళు ఉన్నాయి కాబట్టి అవి పశువులు అని కాదు.
4 కాళ్ళున్నా 2 కాళ్ళున్నా బుద్ధి సక్రమంగా ఉంటే వాడు మానవుడి కంటే గొప్పవాడు అవుతాడు, ఋషి అవుతాడు. అలాంటి వాళ్ళు ఎంతమంది లేరు. గజేంద్రుడి గురించి మనం వినలేదా శ్రీమద్ భాగవతంలో? గజేంద్రుడు మనలాంటి మానవుడా? కాదే. గజేంద్రుడు లాంటి గజేంద్రుడు కూడా సనాతన ధర్మాన్ని ఆచరించి ఉద్ధరించబడింది శ్రీమద్ భాగవతంలో రికార్డెడ్గా ఉంది. ఇంతటి అద్భుతమైనటువంటి సనాతన ధర్మం మానవులు మాత్రమే కాదు, దేవతలు, గంధర్వులు, యక్ష కిన్నరులు మొదలైనటువంటి వాళ్ళు మాత్రమే కాకుండా పశువులు పక్షులు కూడా సనాతన ధర్మాన్ని ఆచరించినటువంటి నిదర్శనాలు శ్రీమద్ మహాభారతంలో ఉన్నాయి, శ్రీమద్ భాగవతంలో ఉన్నది. గజేంద్రుడి కథ భాగవతంలో వింటాం. పక్షుల గురించి వేదాల వల్లించినటువంటి పక్షుల గురించి శ్రీమద్ భాగవతంలో వింటాం. ఇలాంటి అద్భుతమైన సనాతన ధర్మాన్ని రక్షించడానికి ఒకటి ఉపాయం వేదాలు, పురాణాలు, స్మృతులు మొదలైనవి. అవన్నీ లోపమైపోయాయి. అందరి బుద్ధిలో ఉన్నది మర్చిపోయారు గౌతమ ఋషి గారి శాపముతో. దానికోసం పెద్ద సమస్యగా మారిపోయింది. మానవులు పశువులు అందరూ ఒకరిగా అయిపోయారు. వాటిలాగానే జీవితం గడపడం మొదలైంది. వాటికి సంసారం ఉంది, మనకు సంసారం ఉంది. అవి పిల్లల్ని కంటాయి, మనము పిల్లల్ని కంటాం. వ్యత్యాసం ఏముంది? అలాంటిది పశువులు కాదు, మనం మానవులు అని చెప్పుకోవడానికి ఒకటి పాయింట్ మనకు ఉన్నది ఏమిటి అంటే శ్రీమద్ భాగవతంలో చెబుతారు, బ్రహ్మావబోధ దిషణం ముదమాపదేవ. భగవంతుడు 84 లక్షల రకాలుగా ఉండే ప్రాణుల్ని నిర్మాణం చేశాడు. గేదెలున్నాయి, ఆవులున్నాయి, పక్షులున్నాయి, మృగాలున్నాయి, క్రిమి కీటకాలున్నాయి. 84 లక్షల రకాల శరీరాలు, 84 లక్షల వెరైటీలు, 84 లక్షల మంది జీవులు కాదు. జీవులు ఇన్ఫినిట్, అనంతం వాడు. కానీ రకాలు, శరీరం యొక్క వ్యత్యాసాలు, వేరు శరీరాలు. మొత్తానికి భగవంతుడు సృష్టి చేసిన శరీరాలు ఎన్ని అని అడిగితే 84 లక్షల రకాల శరీరాలు. అవి చేపలై ఉండవచ్చు, గాలిలో ఎగిరే పక్షులు కావచ్చు, భూమి మీద నడిచే మానవులు కావచ్చు, పశువులు కావచ్చు. ఇన్ని 84 లక్షల శరీరాల్ని నిర్మాణం చేసిన భగవంతుడికి సంతోషం కలగలేదట. కానీ ఎప్పుడైతే మానవ శరీరాన్ని నిర్మాణం చేశాడో అప్పుడు చాలా సంతోషం కలిగిందట పరమాత్ముడికి. బ్రహ్మావబోధ దిషణం ముదమాపదేవ. ఎందుకండి? మానవులకు ఉండే శక్తి సామర్థ్యాల కంటే ఎన్నో రేట్లు శక్తి సామర్థ్యాలు పశువులకు ఉన్నది. చేపలు 24 గంటలు నీళ్ళలో ఉంటాయి. మనం ఉండగలమా? మహా అంటే 1 గంట సేపు 2 గంటల సేపు ఈదగలం, రోజు కొద్దిగా స్నానం చేయగలం. కానీ చేపలలాగా 24 గంటలు నీళ్లలో ఉండడానికి సాధ్యమా? లేదు. గాలిలో ఎగిరే పక్షుల్లాగా ఎగరగలమా? లేదు. ఏనుగుకుండే బలం మనకుందా? లేదు. సింహానుకుండే పరాక్రమం మనకుందా? లేదు. కరోనాకు ఉండేటటువంటి శక్తి, ఈ 3 గ్రాముల కరోనా సమగ్రమైన విశ్వాన్ని ప్రళయం చేసేసింది రోగాలతో. ఆ శక్తి కూడా మనకు లేదు. ఆ లెక్కలో చూస్తే మానవుల లెక్క చాలా తక్కువ, ఏమీ లేదు అని చెప్పాలి. కానీ అంత గట్టిగా ఉండే మహాశక్తి సామర్థ్యాలు ఉన్న శరీరాల్ని నిర్మాణం చేసినా కలగనటువంటి సంతోషం మానవ శరీరాన్ని నిర్మాణం చేసినప్పుడు భగవంతుడికి కలిగిందట. ఎందుకు అంటే బ్రహ్మావబోధ దిషణం. ఈ మానవుడికి మాత్రమే ఒకటి కుదురుతుంది, భగవంతుడి జ్ఞానాన్ని పొందడానికి. వేరే వాటికి అవకాశం లేదు. కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. గజేంద్రుడు లాంటి విశేషమైన వాళ్ళు పూర్వజన్మలో సుద్యుమ్న అనబడే మహారాజుగా ఉంటూ నానా రకాలుగా ఇంద్రదుమ్ది అనబడే రాజుగా ఉంటూ మానవుడిగా ఉంటూ సంపాదించిన జ్ఞానం అది. అలా జ్ఞానం సంపాదించాలంటే మానవులకి తప్ప ఇంకెవరికి కూడా సాధ్యం కాదు. అలాంటి నా జ్ఞానం, నేను చేసినటువంటి మహిమలు, నేను చేసినటువంటి లీలలు వీడు విని తెలుసుకొని సంతోషిస్తాడు కదా, మొత్తానికి నా అవతారాలన్నీ వీడు అర్థం చేసుకుంటాడు కదా అని చెప్పి సంతోషపడ్డాడట పరమాత్మ. అలా మనకు దానికి వీలుగా ఉండడానికి చక్కని చెవులు ఇచ్చాడు, కళ్ళు ఇచ్చాడు, చేతులు కాళ్ళు అన్ని శరీరం, మానవ శరీరాన్ని ఇచ్చాడు. ఇది ఇచ్చింది భగవంతుడు, మర్చిపోకండి. మనం కొనుక్కున్నది కాదు, మన చేతులతో తయారు చేసుకున్నది కాదు. అలా ఉన్నప్పుడు మనకు ఈ మానవ శరీరాన్ని ఇచ్చిన పరమాత్మ మన నుండి ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తాడుగా. ఎందుకు ఇచ్చాడు ఈ శరీరం? ఊరికే ఇచ్చాడా? లేదే. నా గురించి మీరు తెలుసుకోండి, నా గురించి అర్థం చేసుకోండి, నేను చేసిన లీలల్ని ఉపాసన చేయండి అనే అభిప్రాయంతో పరమాత్ముడు తన కథలను వినడానికి చెవులనిచ్చాడు,
తన రూపాలని చూడడానికి, విగ్రహాలలో ఉండే పరమాత్ముడి సన్నిధానాన్ని విగ్రహ రూపంగా దర్శించుకోవడానికి కళ్ళనిచ్చాడు, తీర్థయాత్రలకని కాళ్ళనిచ్చాడు, పూజ చేయడానికి చేతులనిచ్చాడు, యథాశక్తిగా భగవంతుడి గురించి చెప్పడానికి నోటినిచ్చాడు పరమాత్మ. కానీ మనమేం చేస్తున్నాం? కళ్ళతో అశ్లీలమైన చిత్రాల్ని చూస్తాం, ఎంజాయ్ అంటారు, చేసుకుంటారు, కర్మ అని ఆ కళ్ళను వేస్ట్ చేసేసుకుంటున్నారు. ఇచ్చిన చెవులతో అశ్లీలమైన పాటలు వింటారు. కాళ్ళు ఇచ్చింది తీర్థయాత్రలకు నాయన అని అంటే సినిమా థియేటర్లకని పరిగెత్తుతారు. ఉద్యోగాలు చేసుకొని డబ్బులు సంపాదించడం మాత్రమే కాళ్లకు ఉపయోగమని అనుకుంటారు. చేతులు ఇచ్చింది వంటలు వండుకొని హాయిగా భోజనం చేయడానికి అని అనుకున్నారే తప్ప ప్రతి ఒక్క మానవుడు 99% ఎందుకు మానవుడిగా పుట్టానా నేను అనేది ఆలోచించే ఓపిక కూడా లేదు. ఆ సందర్భము కూడా వాడు రానివ్వరు. ఎందుకు నన్ను మానవుడిగా పుట్టించాడు పరమాత్మ? నా సొంత స్వార్థాన్ని ఎంజాయ్ చేయడానికి కాదు, పరమాత్ముడి గురించి ఆరాధన చేయడానికి మనకు ఈ శరీరాన్ని ఇచ్చాడు. అలాంటి ఆ శరీరాన్ని మనం సార్థకం చేసుకోకుండా కేవలం మన స్వార్థ సుఖభోగాల కోసమని చెప్పి ఏవేవో పనులు చేసుకుంటూ వెళితే ఏం చేస్తాడు పరమాత్మ? ఎలా కంపెనీలో ఆ కంపెనీ నియమాలకు తగ్గట్టు ఉద్యోగాలు ఉంటాయి. కంపెనీ నియమాలు తప్పాడు అంటే ఏం చేస్తారు? ఉద్యోగం నుంచి పీకేస్తారు. అలా పరమాత్ముడిది ఒక కంపెనీ ఉంది, బ్రహ్మాండం అనబడే కంపెనీ. ఈ బ్రహ్మాండం అనే కంపెనీలో మనలందరినీ మానవులు అనబడే ఉద్యోగాన్ని పరమాత్ముడు ఇచ్చాడు. ఎందుకు? తన కథలు వినడానికి, తనని దర్శించుకోవడానికి, తను ఉండేటటువంటి తిరుపతి మొదలైనటువంటి క్షేత్రాల్ని సందర్శించడానికి. అవి ఏవీ కూడా చేయకుండా కేవలం సుఖభోగాల కోసమని శరీరాన్ని వాడితే ఏం చేస్తాడు పరమాత్మ? వీడే వేస్ట్, వీడు ఇక పనికిరాడు, ఇచ్చిన శరీరాన్ని సార్థకం చేసుకోడు, మళ్ళీ ఎందుకురా వీడికి వేస్ట్, శరీరం ఇవ్వడం వద్దు అని చెప్పి క్రిమి కీట పశు పక్షి ఏ పశువులు ఉన్నాయో వాటిలో పుట్టేట్టు చేస్తాడు పరమాత్మ. మనకు అవసరమా చెప్పండి? మానవ జన్మ తత్రాపి జన్మ శతకోటిషు మానసత్వం అని అంటారు. 100 కోటి జన్మలు పురుగుల్లాగా, చీమల్లాగా, ఈగల్లాగా పుట్టిన తర్వాత గుర్తుపెట్టుకోండి, 100 కోట్ల జన్మల దాకా చీమలు, ఈగలు, దోమలు ఇలా పుట్టిన మనకు సరేలే ఒక్కసారి వీడికి ఛాన్స్ ఇద్దాం మానవుడిగా పుట్టడానికి అని చెప్పి ఒక్కసారి అవకాశం ఇస్తాడు. అది 100 సంవత్సరాల ఆయుష్. 100 సంవత్సరాల ఆయుష్లో 50 సంవత్సరాల నిద్రలో పోతుంది. 20 సంవత్సరాలు ఉద్యోగాలు సద్యోగాలని వెళ్ళిపోతారు. ఇంకో 20 సంవత్సరాలు భార్యా పిల్లలని వెంట తిరుగుతారు. చివరికి మిగిలిన 10 సంవత్సరాలు అప్పుడేమైనా చేసుకుంటారా అంటే అప్పటికే వృద్ధాప్యం వచ్చేస్తుంది. పురాణాలు వినడానికి ఆచార్యుల వారి అపాయింట్మెంట్ తీసుకోవడానికి బదులుగా రోగాలు రావడం వలన డాక్టర్ల అపాయింట్మెంట్ తీసుకోవడంలో 10 సంవత్సరాలు దాంట్లో గడిపేస్తారు. ఇంకేం మిగిలింది? వచ్చిన ఆ మానవ శరీరం శాశ్వతమైన సుఖప్రాప్తి అయిన మోక్షలోకాన్ని సాధించి పెట్టే మానవ శరీరాన్ని మనం ఇంత వేస్ట్గా చేసుకుంటాం. ఒక్కసారి పోయింది అంటే మళ్ళీ 100 కోట్ల జన్మల దాకా వేచి ఉండాలి. మళ్ళీ మళ్ళీ ఇవ్వడు పరమాత్మ. అలాంటి ఆ మానవ శరీరాన్ని సార్థకం చేసుకోవడానికి, పరమాత్ముడి అద్భుతమైన జ్ఞానాన్ని సంపాదించడానికని భగవంతుడు కావాలని విశేషమైన రూపాన్ని, వేదవ్యాస రూపాన్ని ధరించి మన కోసమని వచ్చి తన అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని, తన అద్భుతమైన లీలలని, జ్ఞాన భండారాన్ని మనకు పురాణాలలో, మహాభారతం లాంటి వాటిలో రాసి ఇచ్చారు. అవన్నీ చదివే ఓపిక లేదు, అదంతా చూసే సమయం లేదు, అంత బుద్ధిశక్తి లేదు, వేదాలు అర్థం చేసుకునే శక్తి లేదు. పర్వాలేదు, చివరికి ఒక పనైనా చేయండి, మీకు సులువుగా అర్థమయ్యే శ్రీమద్ భాగవతాన్నైనా వినండి అయ్యా చాలు. 18 పురాణాలు వినకపోయినా పర్వాలేదు, మహాభారతాన్ని వినకపోయినా పర్వాలేదు, వేదాలని వినకపోయినా పర్వాలేదు, భాగవతాన్ని వినండి చాలు. అది కూడా మనం చేయకపోతే ఏం ప్రయోజనం చెప్పండి? ఎంత హాయిగా ఉంటుంది. 10 సార్లు విన్నా, 100 సార్లు విన్నా, 1000 సార్లు విన్నా, 1000 సార్లు చెప్పినా అదే ఆనందం, అదే కొత్తతనం, అదే విచిత్రం, అదే ఒక మానసికమైన ఆధ్యాత్మికమైన సుఖం భాగవతము వలన మనకు కలుగుతుంది. అలాంటి ఆ శ్రేష్టమైనటువంటి శ్రీమద్ భాగవతాన్ని మానవుల కోసమనే రచించి ఇచ్చాడు వేదవ్యాస పరమాత్మ. మహాభారతాన్ని దేవతల కోసం ఇస్తే మా పరిస్థితి ఏమిటి స్వామి, మాకు ఆ శక్తి లేదు కదా అంటే భాగవతాన్ని చదువుకోండి చాలు అని చెప్పి శ్రీమద్ భాగవతాన్ని మనకు కనికరించాడు పరమాత్మ. ఇన్ని ఉపకారాలు చేసినటువంటి వేదవ్యాసుల వారిని గురు పౌర్ణిమ నిమిత్తకంగా పూజించడం మానేసి
ఎవరెవరో బూడిదనిచ్చే బాబాలని వాళ్ళని వీళ్ళని ఎవరెవరినో ఉపాసన చేస్తూ ఉన్నారు. ఏం చెప్తారని వాళ్ళు ఏమి ఇస్తారని చెప్పి ఏమీ లేదు. ఏవో లౌకికమైన కోరికలు తీర్చారు అంతే. ఆ లౌకికమైన కోరికలు తీర్చడానికి వాళ్ళెవరు? మనకు పుణ్యం ఉంటే మనకు ఆ కోరికలు తీరుతాయి, మనకు పాపం ఉంటే ఎలాగో ఆ పాపాలు అనుభవించాల్సిందే. వాటిని ఎవడో కొత్తగా ఇచ్చేది కాదు, మనం సొంతంగా అనుభవించాల్సిందే. అలాంటిది భగవంతుడి గురించి ఏ విషయమూ తెలియదు. అలాంటి వ్యక్తులని గురువులుగా భావిస్తారు. ఇంకా విచిత్రం, అలాంటి మరణించిన వ్యక్తులని భగవంతుడిగా భావించే మూర్ఖులు ఉన్నారు. భగవంతుడికి చావు లేదు, భగవంతుడికి పుట్టుక లేదు. గుర్తుపెట్టుకోండి, వృద్ధాప్యం లేదు పరమాత్ముడికి, రోగాలు లేవు పరమాత్ముడికి. భగవంతుడికి ఏ రకమైన దోషములు లేవు. చింత సంతాప లేపోద్భవ మృతిముఖర శేష దోషాతి దూరం. మరణం లేదు, చింత లేదు, చికాకు లేదు, దుఃఖం లేదు, రోగం లేదు, వృద్ధాప్యం లేదు. ఇది పరమాత్ముడి అద్భుతమైనటువంటి వ్యక్తిత్వం. అలాంటి ఆ భగవంతుడు అనాది కాలంగా అనంతకాలం వరకు ఒకే రకంగా ఉంటాడు. మనలాగా పుట్టడు, చావడు. ఆ పరమాత్ముడిని, లక్ష్మీపతిని ఎవరో బాబాతో సమానం పట్టుకుంటే ఏమనుకోవాలి మనం? లక్ష్మీపతిని ఎవరినో తీసుకొచ్చి వాడి తల మీద శేష దేవుని పెట్టేస్తారు, ఇంకోటేదో శేషాయిగా వాడి పోజ్ ఒకటి విగ్రహం చేసేస్తారు. అవసరమా ఇవన్నీ? పాప సాధనం కాకపోతే ఇంకేంటి? ఎవరికి మనసులో బాధ కలిగినా ఒక రకంగా మంచిదే అని అర్థం చేసుకోండి. చేసేది పని తప్పు అని ఎవరైనా చెప్తే దాన్ని సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎక్కడెక్కడో చూస్తాం, అలాంటి వాళ్ళ దేవాలయాలలో శేషదేవుడి కింద కూర్చోబెడతారు, శేషదేవుడి మీద పాన్పుగా పడుకోబెడతారు. లక్ష్మీపతిగా ఆ వ్యక్తిని ఎవరైనా అనుకోగలరా? ఊహించగలరా? మనం కట్టుకున్న భార్యకి ఎవరో పరపురుషుడితో సంబంధం అంటేనే మనం తట్టుకోలేము. అందరి అనుభవానికి వచ్చింది. మనం కట్టుకున్నటువంటి భార్యని ఎవడో పరపురుషుడు నిందించిన, ఏదో ఒకటి పీడించిన, ఏదో ఒక రకంగా అవమానం చేసినా మనం తట్టుకోలేము. అది అందరికీ తెలిసిందే కదా. అలాంటిది లక్ష్మీనారాయణుల విషయంలో శ్రీమన్నారాయణుడి స్థానంలో తీసుకొచ్చి ఎవడో బాబాని పెడతాను అంటే ఎలా? అది లక్ష్మీదేవికి ఆయన్ని భర్తగా అనుకోవాలా మనం? ఎవడు చచ్చాడో, ఎవడు పుట్టాడో, ఎవడు రోగాలతో ఉన్నాడో, ఎవడు ఏమున్నాడో తెలియదు. అలాంటి వ్యక్తులు ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఎవరు ఒకరిని నేను పాయింట్అవుట్ చేయట్లేదు. కలియుగంలో దైవాలు ఎక్కువ. ఇదివరకు ఏదో 20 సంవత్సరాల వెనుక కల్కి అవతారం అని ఎవడి గురించి చెప్పేవారు. ఎప్పుడు కల్కి అవతారం అవుతుంది అనేది ఏమీ తెలియదు. పురాణాలు అటు ఇటు విన్నారు. కల్కి అని ఇప్పుడే అవతరిస్తాడా? 4,37,000 సంవత్సరాల తర్వాత కలియుగంలోని చివరి రోజు కల్కి అవతారం అవుతుంది. ఇప్పుడు సినిమా కూడా వచ్చేసింది. 3000 2085 ఏదో ఉందిగా, ఆ 3000 కల్కి అవతారం అంటే నవ్వుతారు. 4,37,000 సంవత్సరాల కలికాలం చివరి రోజు మాత్రమే. చివరి కలియుగంలోని ఒక రోజు చివరికి మిగిలితే అప్పుడు అవతరించేవాడు కల్కి. అలాంటి కల్కి పరమాత్ముడిగా ఎవరినో ఉపాసన చేస్తారు, లక్ష్మీపతిగా ఎవరినో పెడతారు, శేషశాయిగా ఇంకెవరినో ఊహించుకుంటారు, ఎవరినో ఉపాసన చేస్తారు. ఇది ఎంతటి అవివేకం, ఎంతటి మూర్ఖత్వం! ఈ మూర్ఖత్వం అంతా పోవాలి అంటే భాగవతాన్ని సరిగ్గా వినాలి. ఈ మూర్ఖత్వం అంతా పోవాలి అంటే భగవద్గీతని సరిగ్గా వినాలి. అలాంటి భగవద్గీతలో ఏం చెప్పారో తెలియదు. పరమతీయులందరూ కూడా మా గ్రంథంలో చెప్పింది, గీతలో చెప్పింది ఒకటే అని అనేస్తే వీడు నమ్మేస్తున్నాడు. విచిత్రం! ఎంతటి అమాయకులు మన భారతీయులు అంటే చాలా అమాయకులు అని చెప్పాలి. విశ్వంలో, సమగ్రమైన విశ్వంలో మరీ అమాయకులు అంటే మనమే భారతీయులు. ఆ పరమేతుడు ఎవడైనా తన మతాన్ని మార్చుకున్నది మీరు విన్నారా, చూసారా? అపురూపం. ఎక్కడో అక్కడ ఇక్కడ ఒకరో ఇద్దరో యేసుదాస్ గారి గురించి మనం వింటాం. అలా ఒకరో ఇద్దరు ఉన్నారు ఎక్సెప్షన్స్. కానీ 99.99% అయినటువంటి ఆ పరమతీయులు ఎవడైనా నేను హిందువుగా మారతానని వచ్చింది ఎక్కడైనా ఉందా రికార్డు? లేదే. ఆ పాశ్చాత్యంలో ఉండేటటువంటి అరబ్ దేశాలకు ఉండేటటువంటి వాళ్ళు 99.99%లో ఒకడైనా నేను హిందువుగా మారతానని చెప్పారు. ఆ కబీర్ మహా జ్ఞాని, రామచంద్రుడి భక్తుడు. అలాంటి కబీర్ దాస్ అని, ఆయన కబీర్ దోహా అని మనం వింటాం నార్త్ ఇండియాలో. అలాంటి 1-2 ఎక్సెప్షన్స్ ఉన్నాయి. కానీ 99.99% అయిన వాళ్ళలో ఒక్కడైనా నేను హిందూ ధర్మాన్ని ఆచరిస్తానని చెప్పాడా? లేదే. ఆ స్వాభిమానం వాళ్ళలో ఉన్నది, మనకెందుకు లేదు?
మనం ఎందుకు మార్చుకోవాలి మన మతాల్ని? వాళ్ళు ఒక్కడూ మారడు, మనల్ని మారుస్తాడు. మార్చేసరికి మనం మారిపోవాలా? వాళ్లకు ఉండేటటువంటి కొద్దిపాటి స్వాభిమానం కూడా మనకు లేదంటే ఎందుకు ఈ దౌర్భాగ్యపు జీవనం మనకు చెప్పండి? స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. 10 సార్లు చెప్తాడు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో. స్వధర్మే నిధనం శ్రేయ. నువ్వు హిందూగా పుట్టావు, హిందూగానే చనిపో, అదే నీకు మేలు చేస్తుందే తప్ప హిందూగా ఉన్నవాడు నేను వేరే మతానికి మారుతాను అంటే పరధర్మో భయావహ. ఇక్కడ అనర్థాన్ని పొందుతాడో లాభాన్ని పొందుతాడో అనవసరం. చచ్చాక మాత్రం ఖచ్చితంగాను కూడా వాడు భయంకరమైన అనర్థాన్ని పొందడంలో సందేహం లేదు. అలాంటి వాళ్ళు ఎంతమంది లేరు. మతాన్ని మార్చుకున్న వాళ్ళ ఇతిహాసాలు ఎన్ని లేవు మన పురాణాల్లో. హిరణ్యకశిపుడు మార్చుకున్నాడుగా. భగవంతుణ్ణి, నారాయణుణ్ణి భగవంతుడిగా భావించకుండా నేనే దేవుడు అని అనుకున్నాడు. వాడితో సిద్ధాంతం, వాడితో మతం. రావణాసురుడు వాడు మతం మార్చుకున్నాడు. సనాతన ధర్మం పుట్టిన వాళ్ళే. స్పష్టంగా తెలుసుకోండి, వాళ్ళు ఎవరో వేరే వాళ్ళు, బయటి వాళ్ళు కాదు. హిరణ్యకశిపుడి తండ్రి గారు కశ్యప ప్రజాపతి సనాతన ధర్మంలో పుట్టాడు, హిందువుగా పుట్టాడు హిరణ్యకశిపుడు. రావణాసురుడి గారి తండ్రి గారు పులస్త మహర్షి గారు హిందువుగా పుట్టాడు రావణాసురుడు, సనాతన ధర్మిగా పుట్టాడు రావణాసురుడు. కానీ సనాతన ధర్మంలో చెప్పినటువంటి శ్రీమన్నారాయణుడి అద్భుతమైనటువంటి మహిమని తెలుసుకోకుండా నారాయణ ఏక ఏవ ఆసీత బ్రహ్మ నచ శంకర వేదం చెబుతుంది. ప్రళయకాలంలో ఒకే ఒక భగవంతుడు నారాయణుడు ఒక్కడే ఉన్నాడు, ఇంకెవరూ లేరు అని చెబుతారు. అలాంటి నారాయణుడితో సమానంగా తనదొక్క మతాన్ని మార్చుకున్నాడు. తనే భగవంతుడుగా ఒక మతాన్ని నిర్మాణం చేశాడు. ఏమైంది వాడ గతి? హిరణ్యకశిపుడు మతం మార్చుకున్నాడు. ఏమైంది? చచ్చాడా? నరసింహస్వామి చేతిలో భయంకరమైన నరకంలో పడేవాడు. పోనీలే అని ప్రహ్లాదరాజు గారు దయచేసి మా నాన్నగారిని ఉద్ధరించు స్వామి అని వేడుకుంటే సరేలే అని చెప్పి క్షమించి ఆ హిరణ్యకశిపుడు నరకంలో, శాశ్వత నరకంలో పడడానికి బదులుగా పరమాత్ముడు క్షమించాడు. అలా మన కోసం వేడుకునేడానికి ప్రహ్లాదరాజు గారు రారు. అర్థం చేసుకోండి. హిరణ్యకశిపుడికి ఒక అదృష్టం ఉంది. వాళ్ళ అబ్బాయి పక్కా సనాతని, హిందూ ధర్మం గట్టిగా ఆచరించినటువంటి మహానుభావుడు. వారి రాజ్యంలో అందరూ పరధర్మీయులే. హిరణ్యకశిపుడి రాజ్యంలో అందరూ పరధర్మీయులే. ఒక్కడు సనాతని, ఒక్కడే హిందూ, ప్రహ్లాదరాజు. చివరికి గెలిచింది ఎవరు? ఆ ఒక్కడే కదా. ఇది నిదర్శనం. ఇది మనకు కావాల్సినటువంటి మార్గదర్శనం. రావణాసురుడి కథ అంతే. ఏ నారాయణుడి గురించి ఉపాసన చేయరా నాయన అని వాళ్ళ నాన్నగారు, తాతగారు, బ్రహ్మదేవుడు మొదలైన వాళ్ళందరూ చెబితే వాడేమన్నాడు? వాడితో మతం మార్చుకున్నాడు, నేనే దేవుడు అని. ఏమైంది? వాడు పుట్టుకతులు లేకుండా పోయాడా? ఇలాంటి వాళ్ళు ఎంతమంది లేరు. కాబట్టి జాగ్రత్తగా తెలుసుకోండి. ఊరికే ఏదో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పాడు అంటే ఏదో మాటలు కాదు, అది యథార్థమైనటువంటి శాశ్వత సత్యం. అది స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. మతం మార్చుకున్న హిరణ్యకశిపుడి గతి, మతం మార్చుకున్నటువంటి రావణాసురుడి గతి, మతం మార్పిడి అయినటువంటి జరాసంధాదుల గతి, మతం మార్చుకున్నటువంటి కంసుడి గతి ఏ దుర్గతి అయిందో ఆ దుర్గతి మనకు అవ్వకుండా ఉండాలి అంటే అదృష్టం కొద్దీ, పుణ్యం కొద్దీ, ఏదో మన తాత ముత్తాతల పుణ్యం అని చెప్పి మనం హిందూ ధర్మంలో, సనాతన ధర్మంలో పుట్టాం. ఇటువంటి ఈ సదవకాశాన్ని వేస్ట్ చేసుకుంటే, మార్చుకుంటే ఖచ్చితంగాను కూడా సర్వనాశనం తప్పదు అనేది అర్థం చేసుకోండి. అలాంటి అద్భుతమైన సనాతన ధర్మం, దాన్ని నాశనం చేయడానికి ఎవడెవడు ప్రయత్నం చేయలేదు. హిరణ్యకశిపుడు ప్రయత్నం చేశాడు, రావణాసురుడు చేశాడు. అయిందా? లేదే. వీడెవడో వాడి మినిస్టర్ కొడుకు, వీడెవడో మినిస్టర్ గాడు వచ్చి నేను సనాతనం నాశనం చేస్తానన్న మాత్రాన అది నాశనం అయ్యే రకం. అది సనాతనం అంటేనే నాశనం లేనిది అని అర్థం. చెప్పాగా, భగవంతుడికి ఎలా వినాశనం లేదో, భగవంతుడికి ఎలా పుట్టుక లేదో, భగవంతుడికి ఎలా మరణం లేదో, సనాతన ధర్మానికి కూడా పుట్టుక లేదు, మరణం లేదు. అనాది కాలంగా భగవంతుడిలాగానే, భగవంతుడితోనే భగవంతుడు కూడా సనాతన ధర్మాన్ని ఆచరించేటటువంటి వాడు. అది అర్థం చేసుకోండి. మనకు వరాలిచ్చే దైవం, మనకు వరాలిచ్చేటటువంటి దేవతలు అందరూ కూడా సనాతన ధర్మానికి అనుగుణంగానే నడుచుకునేవారే తప్ప వాళ్ళు మతాల్ని మార్చుకునేటటువంటి వాళ్ళు కాదు. ఎన్ని నిదర్శనాలు లేవు. సనాతన ధర్మంలో శ్రీమన్నారాయణుడు సనాతన ధర్మాన్ని పాటించడానికి ఎన్ని నిదర్శనాలు లేవు. స్వతహా తనే సనాతన ధర్మాన్ని ఉపదేశం చేశాడు బ్రహ్మదేవుడికి.
సృష్టి ఆది కాలంలో ఎవ్వరూ లేరప్పుడు బ్రహ్మదేవుడు ఒక్కడే ఉన్నారు. శ్రీమద్ భాగవతంలో చెబుతారు, ఎవరూ లేరు, బ్రహ్మదేవుడే మొట్టమొదటిగా పుట్టారు. జీవులలో మానవులు జీవులు అని అంటామే, అలా జీవులలో మొట్టమొదటిగా పుట్టింది బ్రహ్మదేవుడు. ఆ బ్రహ్మదేవుడికి మొదలు ఉపదేశం చేసింది సనాతన ధర్మాన్ని శ్రీమన్నారాయణుడే. అది తెలుసుకోండి. సృష్టి ఆది కాలంలో బ్రహ్మదేవుడికి సనాతన ధర్మాన్ని ఉపదేశం చేసి దానికి తగ్గట్లు నువ్వు సృష్టిని చెయ్యి, దానికి తగ్గట్లు నియమాలు ఏర్పాటు చెయ్యి, దానికి తగ్గట్టు ఎవడు నడుచుకుంటాడో, సనాతన ధర్మిగా ఎవడు ఉంటాడో వాడికి స్వర్గం ఇవ్వు. ఇంకా విశేషంగా తపస్సు లాంటివి చేసి అధికమైనటువంటి సనాతన ధర్మాన్ని ఆచరణలు పెట్టాడంటే వాడికి మోక్షం ఇవ్వడానికి కూడా వెనకాడకు. కానీ అలాంటి ఎన్నో లోకాలు నిర్మాణం చేసిన పరమాత్మ భయంకరమైన లక్షల సంఖ్యలో నరకాలు ఉన్నాయి. ఒకటో రెండో కాదు, స్వర్గలోకాల కంటే దివ్యలోకాల కంటే ఎక్కువ సంఖ్యలో నరకలోకాలు ఉన్నాయి. అన్నిటికీ నరకలోకాలే అని అంటారు. అవి చాలా పెద్దవి. 21 అయితే ఇక్కడే లిస్ట్ అవుట్ చేస్తారు. శ్రీమద్ భాగవతంలోనే చెప్తారు మినిమంగా 21 అని, ఇంకా ఎక్కువగానే ఉన్నాయి. అలాంటి నరకాల్ని కూడా నిర్మాణం చేశారు బ్రహ్మదేవుడు. ఎందుకు అంటే ఎవరు విధర్మిగా మారుతాడో, ఎవరు సనాతన ధర్మాన్ని కాదని తన సొంతదైనటువంటి వేరే వేరే సిద్ధాంతాన్ని ఆచరిస్తాడో అలాంటి వాళ్ళందరినీ కూడా నరకంలో శిక్షించడానికి అని చెప్పి పరమాత్ముడు మరీ చెప్పాడు. కాబట్టి నువ్వు నమ్మినా నమ్మకపోయినా, నీ దేశ సంప్రదాయం కాదు అని అన్నా ఒప్పుకోకపోయినా, వేరే వేరే సిద్ధాంతాలు వేరే వేరే మతాల్లో నువ్వు పుట్టినా, మీరు రాసుకున్నటువంటి మానవులు రాసుకున్న పుస్తకాలని ధర్మగ్రంథాలుగా మీరు నమ్ముకున్నా, చివరికి మీకు శిక్షించాలన్నా, వరాలు ఇవ్వాలన్నా, స్వర్గం కలగజేయాలన్నా, నరకం కలగజేయాలన్నా మీ పుస్తకాలను అక్కడ పెట్టుకోరు. మీరు రాసుకున్న పుస్తకాలు అక్కడేం మా పనికి రావవి. అక్కడ పనికి వచ్చేవి వేదాలే, అక్కడ పనికి వచ్చేవి పురాణాలే, అక్కడ పనికి వచ్చేవి గీతలోని చెప్పిన మాటలు. ఇలా గీతలో చెప్పారు, ఇలా నువ్వు ఆచరించావా స్వర్గానికి వెళ్ళు, గీతకి విరుద్ధంగా నడుచుకున్నావా నరకానికి వెళ్ళు, సనాతన ధర్మానికి అనుకూలంగా నడుచుకున్నావా స్వర్గానికి రా, సనాతన ధర్మానికి విరుద్ధంగా నడుచుకున్నావా నరకానికి వెళ్ళు. ఇంతే, సింపుల్. ఇలా ఉండగా ఆ అనాది అయిన సనాతన ధర్మంలో పుట్టి కూడా వాళ్ళకుండే స్వాభిమానం కూడా మనకు లేదంటే ఉన్నదే ఒక పుస్తకం వాళ్ళది. మనకి ఎన్ని లేవు, అష్టాదశ పురాణాలు, ఉపనిషత్తులు, అనంతమైన వేదాలు, ఇన్ని అద్భుతమైన గ్రంథాలు భగవంతుడి గురించి చెబుతూ ఉన్నాయి అంటే, ఇన్ని పుస్తకాల్ని విని చదివి అర్థం చేసుకునే అవకాశం మనకు ఇస్తే ఒక పుస్తకంతో భగవంతుడిని చెప్పగలరా? వేదాలే ఓడిపోతాయి. అనాదిగా ఉన్నటువంటి అనంతమైన వేదాలు పరమాత్ముడి మహిమలు చెబుతూ చివరికి అలసిపోయి, స్వామి మా మాటలన్నీ అయిపోయాయి, నీ మహిమలు మాత్రం ఇంకా అవ్వలేదు, ఇంకా ఉన్నాయి అని ఓటమిని ఒప్పుకున్నాయట అనంతమైన వేదాలు. లక్ష్మీ అమ్మవారు, బ్రహ్మదేవుడు, భగవంతుడి మహిమలు, కృష్ణావతార మహిమలు, రామావతార మహిమలు, అవన్నీ లీలలు తెలుసుకొని ఇంకా తెలుసుకుంటూనే ఉన్నారే తప్ప అయిపోయింది అనడానికే లేదు. ఇంత మహిమ పరమాత్ముడి మహిమ ఉన్నది, ఇంత అనంతమైనటువంటి లీలలు పరమాత్ముడివి ఉన్నాయి, అంతటి మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం భగవంతుడిది. అలాంటి ఆ భగవంతుడినే పరిపూర్ణంగా అనంతమైన వేదాలే వర్ణించలేదు, అష్టాదశ పురాణాలు పరిపూర్ణంగా వర్ణించలేవు. అలాంటి ఆ అనంత మహిమలు కలిగిన పరమాత్ముడి గురించి ఒక పుస్తకంలో రాస్తాను అంటే అది మోసం తప్ప వాస్తవం కాదనేది అర్థం చేసుకోండి. అలాంటి ఆ దౌర్భాగ్యపు పరిస్థితులు మనం కొని తెచ్చుకుంటున్నాం. అలా కాదు, మనం పుట్టినటువంటి సనాతన ధర్మం గొప్పతనాన్ని తెలుసుకోండి, ఇక్కడ ఉండే మహిమల్ని తెలుసుకోండి. ఇటువంటి శ్రేష్టమైనటువంటి భగవన్ మహిమలను చెప్పడానికేనే వేదవ్యాసులు వారి అవతారమైంది. ఆ మహానుభావుడి యొక్క ఆ భగవంతుడి అవతారాన్ని మనం సంవత్సరానికి కనీసం ప్రతిరోజు ఉపాసన చేయాల్సిందే. కుదరలేదు అంటే కనీసం సంవత్సరానికి 3 రోజులైనా ఆ వేదవ్యాసులు వారి ఉపాసన చేయండి, ఆయన రాసిన పురాణాలని వినండి, అర్థం చేసుకోండి. భగవంతుడు అంటే ఎలా ఉన్నాడు, ఏం చేస్తాడు, ఎలాంటి వాడు, ఆ పరమాత్ముడు ఏ రకమైన లీలను చూపించాడు అన్నీ మనకు చెబుతారు. వాటిని చదువుకోవడంతోనే చాలు. స్పష్టంగా శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తాడు భగవద్గీతలో, జన్మ కర్మచ మే దివ్యం ఏవం యో వేతి తత్వతః త్యక్వాదేహం పునర్జన్మ నేతి మామేతి సోర్జున. మోక్షం దొరకాలి, అనంతమైన సుఖం మోక్షం. అక్కడ మరణం లేదు, వృద్ధాప్యం లేదు, రోగాలు లేవు,
సుఖభోగాలే ఉన్నాయి, ఆనందంగా ఉంటాం, పరమాత్ముడితో పాటు హాయిగా తిరుగుతాం, పరమాత్ముడితో పాటు భోజనం చేస్తాం. లక్ష్మీ అమ్మవారు వడ్డించింది తినే సౌభాగ్యం మనకు మోక్షలోకంలో ఉన్నది, పరమాత్ముడితో విహారం చేసే సౌభాగ్యం మోక్షలోకంలో ఉన్నది. అలాంటి అద్భుతమైన మోక్షలోకాన్ని సాధించాలంటే ఏం చేయాలి స్వామి కృష్ణ చెప్పు అని అర్జునుడు అడిగితే ఒక్క మాటలో చెబుతాడు, జన్మ కర్మచ మేదివ్యం ఏవం యో వేతి తత్వతః త్యక్వా దేహం పునర్జన్మ నేతి మామేతి సోర్జున. పరమాత్ముడు అవతారాలలో ఏ ఏ లీలలు చేశాడో, ఏ ఏ మహిమలు చూపించాడో వాటిని చక్కగా పురాణాల ద్వారా, గీత ద్వారా, మహాభారతం ద్వారా హాయిగా వింటూ ఉండండి. చెప్పేవాడికి శ్రమ, వినేవాడికి శ్రమ, హాయిగా కూర్చొని వింటారు. కానీ చెప్పేవాడికి అలాంటిది సుఖంగా వినడానికి వీలుగా ఉన్నటువంటి ఒక ఉపాయాన్ని, సులభోపాయాన్ని మోక్షప్రాప్తి కోసమని పరమాత్ముడు చెబితే ఆ పురాణాలు వదిలేసి, మహాభారతాన్ని వదిలేసి, వేద పురాణాలు ఉపనిషత్తులు వదిలేసి ఎవడో ఏదో పర్సనల్ డైరీగా రాసుకున్నటువంటి పుస్తకాన్ని తీసుకొని అదే పెద్దది అని చెప్పి దురభిమానంతో దాన్ని నమ్ముకొని మోసపోతే వాడంతటి మూర్ఖుడు మరొకడు లేడు. ఇప్పుడు వాడు నన్ను తిట్టుకోవచ్చు, నా విషయంలో ఏమైనా అనుకోవచ్చు, కానీ చచ్చాక ప్రాయశ వాడు ఈ మాట గుర్తుపెట్టుకుంటే అప్పుడెప్పుడో నేను బందర్లో మచిలీపట్నంలో ఈ మాట విన్నాను, చచ్చాక అది నిజమని తెలిసింది అని వాడికి అనుభవానికి వస్తుంది. అది అంత గట్టిది మన సనాతన ధర్మం. చూసి వచ్చిన వాళ్ళు ఉన్నారు. నారద మహర్షి లాంటి వారు నరకాన్ని కూడా చూశారు, స్వర్గాన్ని కూడా చూశారు, బ్రహ్మలోకాన్ని కూడా చూశారు. చూసి వచ్చి మనకు రికార్డ్ చేసి చెప్పారు, నేను చూసి వచ్చాను, ఎవరెవరికి ఎక్కడెక్కడ వేస్తారనేది నాకు తెలుసు అని. నారద మహర్షి, తుమ్మురు వారు, ఒకరా ఇద్దరా, పాండవులు, దేవతలు, ఇంద్రాది దేవతలు, ఋషులు ఎంతమంది లేరు, అందరూ సనాతన ధర్మాన్ని అనుభవారూఢం చేసుకొని ప్రత్యక్షంగా దర్శించుకొని వచ్చినటువంటి మహానుభావులు సనాతన ధర్మం అన్ని లోకాలు అదే ఉన్నది అని స్పష్టంగా మనకు చెప్పిన వినకుండా ఎవడో ఏదో చెప్పాడని ఆశలు ఆమిషలకి గురి అయి వాడు ఒక పుస్తకం పెట్టుకొని దాన్నే పెట్టుకొని మనం ఉద్ధరం అవుతామంటే అది సర్వతా సాధ్యం కాదనేది అర్థం చేసుకోండి. ఇలాంటి ఈ అద్భుతమైన వ్యాస పౌర్ణిమ, విశేషంగా వేదవ్యాసులు వారు రచించినటువంటి పురాణాలు వినడానికే మనకు భగవంతుడు కరుణించి ఇచ్చినటువంటి సందర్భం. ఈ నిమిత్తంతో అయినా సంవత్సరానికి నేను చెప్పాక నరసింహ ఉపాసన ఒకే రోజే, రామచంద్రుడి పూజ ఒకే రోజు, కృష్ణ పూజ ఒకే రోజు, కానీ వేదవ్యాసుల వారిది 3 రోజులు కనీసం చేస్తాం. 360 రోజులు ఒక 3 రోజులైనా కేటాయించండి అయ్యా అని అంటారు. అంత కూడా మనం ఇవ్వకపోతే ఎలా అనేది అర్థం చేసుకోవాలి. ఇది మన కోసం తప్ప ఆయన కోసం కాదు. భగవంతుడి మహిమలు వింటే మనకు మోక్షం లభిస్తుందే తప్ప పరమాత్ముడికి ఏమిటి లభించేది? ఏమీ లేదు. అయినా ఆయన కథలు మనం విన్నామని చెప్పి అంత ప్రేమతో, అభిమానంతో, వాత్సల్యంతో నా గురించి తెలుసుకున్నావుగా, నా కోసం నువ్వు వెతికావుగా, నేను నీకు కనిపించాను, నిన్ను ఉద్ధరిస్తాను అని ధ్రువరాజు గారిని, ప్రహ్లాదరాజు గారిని ఎలా ఉద్ధరించాడో అలా పరమాత్ముడు మనల్ని కూడా ఉద్ధరించాలి అని ప్రార్థన చేస్తూ ఈ 4 మాటల్ని ఇంతటితో సమాప్తి చేస్తూ ఉన్నాను. ఇటువంటి ఒక సన్నివేశం మన కృషి రామదాస్ అని మన స్వామివారు ఆయనకి బిరుదునిచ్చారు. తన వ్యాపారాలన్నీ తనకు ఉన్నాయి, కానీ ధనం హి ధర్మేక ఫలం యదత్ర అనే భాగవత ధర్మాన్ని ఆచరణలో పెట్టింది చాలామంది ఉండొచ్చు ఇక్కడ. నాకు పరిచితుడైన వాడు విశేషంగా కృషి. సంపాదించిన ధనాన్ని సుఖభోగాల కోసము, బిల్డింగ్లు వీటిని కొనుక్కోవడానికి ఉపయోగించుకోవడానికి బదులుగా ఇటువంటి సనాతన ధర్మానికి సంబంధించిన కార్యక్రమాలలో ఆ ధనాన్ని సద్వినియోగం చేస్తూ ఉన్నాడు. ఇలాంటి జ్ఞాన కార్యాలు ప్రతినిత్యం కూడా జరగడానికి ప్రయత్నశీలుడై ఉన్నాడు. అలాంటి ఆ కృషి వారి పరివారం వాళ్ళకి, ఇక్కడ వచ్చిన శ్రోతృలందరికీ కూడా, సనాతన ధర్మీయులు ఎవరైతే ఇక్కడ వచ్చి ఉండి భక్తితో విని ఉన్నారో మీ అందరికీ కూడా కొలువై ఉన్న నరసింహస్వామి ఇంకా విశేషంగా ఇలాంటి తన అద్భుతమైన కథలు, మహిమలు, సప్తమ స్కందంలో ప్రహ్లాదరాజు గారి కథలు, లీలలు మనకు వినే అవకాశాన్ని కలగజేసే, సౌభాగ్యాన్ని కలగజేసే అనుగ్రహం చెయ్యాలి అని ప్రార్థన చేస్తూ కార్యక్రమాన్ని ఆయోజన చేసినటువంటి కృషి వారి పరివారానికి, ఇక్కడ అవకాశం ఇచ్చినటువంటి దేవాలయపు వ్యవస్థాపకులు ఎవరైతే అర్చకులు మొదలైనటువంటి వాళ్ళందరికీ కూడా విశేషంగా ఆ భగవంతుడు అనుగ్రహం చెయ్యాలి అని ప్రార్థన చేస్తూ ఇలాంటి జ్ఞాన కార్యాలు సదాకాలంలోనూ కూడా సాగాలి. ఇవే మనకు శాశ్వతంగా గుర్తు ఉండేవి, మోక్షంలో కూడా పనికొచ్చేవి ఇవే అనేది అర్థం చేసుకోండి అని చెబుతూ 4 మాటల్ని ఇంతటితో సమాప్తి చేస్తున్నాను. శ్రీకృష్ణ అర్పణమస్తు. గురువు గారికి ప్రత్యేక ధన్యవాదాలు.